3వ తరగతి చదివి మానేశారు. ఎందుకంటే ఆవిడకి 9 ఏళ్ల వయసులో పెళ్ళయింది. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పట్లో వివాహాలు అలాగే జరిగాయి. అప్పటికేదో ఊళ్ళో చదవగలిగింది చదివారు, మానేశారు. కానీ 3వ తరగతి చదివి మానేసిన ఆవిడ మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది. మేము 8వ తరగతి చదువుతూ ఉండగా లెక్కల్లో అనుమానాలు ఉంటే మా అమ్మగారు చెప్పేది. ఆవిడ 3వ తరగతి చదువు మానేసి. మేము 9 మంది జన్మించాం సంతానం. వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా ఉన్నవాళ్ళు ఏదో ఉన్నాం, కానీ 9 మంది జన్మించాం. నేను 9వ వాడిని, అందరిలోకి చివరి వాడిని. 9వ వాడిని కూడా 300కు పైగా అష్టావధానాలు, 10 శతావధానాలు, 22 రోజుల్లో ఒక సహస్రావధానం చేసి వేల కొలది పద్యాలు ఏకధాటిగా అప్పగించేలా తీర్చిదిద్ది. నా జీవితానికి ఉపయోగపడింది నా తల్లి చేసిన త్యాగం. నా సమర్థత, దైవానుగ్రహం కంటే కూడా ఆ తల్లి త్యాగానికి నేను చాలా మురిసిపోతూ ఉంటాను. ఎప్పుడు ఏదో కోల్పోకుండా ఏదీ పొందలేం మనం. అది యువతరం ఈవేళ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతో కొంత కోల్పోకుండా ఏదీ పొందలేం. 2 దారాలు ముడి వేయాలి అంటే ఆ ముడిలోకి 2 దారాల కొసలు కొంత పెడతాయి. ఈ కొస ఆ కొస కలిపితేనే ముడి వేస్తాం. ఆ ముడి పడ్డానికి కొంత కొస కోల్పోవాలి. ఇటు కొస తగ్గాలి, అటు కొస తగ్గాలి. అప్పుడే ముడి పడుతుంది. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటానని 2 కొసలు అంటే ముడిపడే అవకాశం లేదు. ఎవరో ఒకరు కుటుంబం కోసం, అలాగే కొంతమంది వ్యక్తులు దేశం కోసం త్యాగం చేసినప్పుడే మిగిలిన కుటుంబం అంతా బాగుంటుంది, మిగిలిన దేశం అంతా బాగుంటుంది. ఆ మిగిలిన కుటుంబం బాగుండడాన్ని చూసే పూర్వకాలం నిన్న మొన్నటి వరకు తల్లి చాలా ఆనందించేది. ఏమండి మీరేం చేశారు అంటే, నేను చేయడం ఏమిటండి, మా ఆయనంత ఉన్నత స్థానంలో ఉన్నారు, మా పిల్లలంతా బాగున్నారు, నాకు ఇంతకంటే ఏం కావాలి అనేది. అలాగే మనం కూడా ఈవేళ స్త్రీ అయినా పురుషుడైనా నేను చదువుకోవడం, నేను ఉద్యోగాలు చేయడం ఏమిటండి, నేను సంపాదించడం ఏమిటండి, నేను వీళ్ళందరికీ సేవ చేయబట్టే కదా వీళ్ళందరూ బాగున్నారు అని అనుకోగలిగి సంతృప్తి చెందగలిగితే దాన్ని మించినటువంటి సంతృప్తి ఈ సృష్టిలో ఎక్కడ ఉండదు. ఇది మనం గ్రహించగలగాలి. నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగా సంపాదించాలి, నేను పైన ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ వీలైనంత నాకు కింద ఉంటూ ఉండాలి, నాకు దండాలు పెడుతూ ఉండాలి. ఇంతకు మించిన అహంకారం ఇంకోటి లేదు. ఇవాళ అహంకారాలు బాగా ప్రజ్వరిల్లిపోబట్టి సమాజంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. నీకు నేను పోటీ, నాకు నువ్వు పోటీ, నువ్వు సుఖంగా లేవు, నేను సుఖంగా లేను. ఈ పోటీ ప్రపంచం నుంచి విరమించుకోవాలి అంటే త్యాగం అనేది అలవాటు చేసుకోవాలి. మా అమ్మ 3వ తరగతి చదివి మానేయబట్టి అప్పటి సంప్రదాయాలు, అప్పటి పద్ధతుల ప్రకారం 9 ఏళ్లకే పెద్దల ఆజ్ఞ ప్రకారం పెళ్లి చేసుకోబట్టి, తర్వాత ఏదో 16 ఏళ్లకి కాపురానికి వచ్చాక తర్వాత ఏదో అప్పటి సంప్రదాయం ప్రకారమే పద్ధతిలో పిల్లల్ని కనబట్టి ఆ పిల్లల్ని పెంచడం, మంచి వాళ్ళని చేయడమే తన బాధ్యత అనుకోబట్టి ఈవేళ గరికపాటి నరసింహారావు అనేవాడు ఇన్ని వేల మంది చేత అఖండ స్వాగతాన్ని పొందగలుగుతాడు. నాకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారి నుంచి పద్మశ్రీ పథకాన్ని తీసుకునేటప్పుడు కూడా నేను జపం చేస్తూ ఉంటే రాష్ట్రపతి స్వయంగా అడిగారు, యు ఆర్ చాంటింగ్ సంథింగ్ అన్నారు. మై మదర్ అని చెప్పాను నేను. వెరీ గుడ్ అన్నాడు ఆయన. నేను పంచాక్షర జపం చేసుకుంటూ నా తల్లి పాదాలకి నమస్కారం చేసుకున్నాను. అమ్మా, నువ్వు మా కోసం ఏ త్యాగం చేయకపోతే ఇవాళ రాష్ట్రపతి ముందు నిలబడి ఆయన చేత ఈ పథకం తగిలించుకునే అర్హత నాకెక్కడది అని. అక్కడ కూడా 2022 సంవత్సరం మార్చి 21వ తేదీని ఆ పద్మశ్రీ అందుకుంటున్నప్పుడు అంతకుముందు 10 ఏళ్ల క్రితమే మరణించినటువంటి నా తల్లి నాకు గుర్తొచ్చింది అంటే ఆవిడ బతుకున్నట్ట కాదా ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఆవిడ బతుకున్నట్ట కాదా? ఎంతకాలం ఈ సమాజంలో ప్రజలు, దేశ ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారో అంతకాలం మనం బతుకున్నట్టు. అంతేగాని మనం బతికిన కాలం బతుకున్నట్టు కాదు. కీర్తి యశస్సు అని 2 మాటలు ఉంటాయి ఎప్పుడు, ఒకటే మాట ఉండదు. కీర్తి వేరు, యశస్సు వేరు. కీర్తి అంటే మనం బతుకున్నంతకాలం ఇక్కడ మనకి లభించే గౌరవం. యశస్సు అంటే మనం పోయిన తర్వాత కూడా మనకి లభించే గౌరవం. అందుకని యశక్కాయులు అంటారు ప్రత్యేకంగా.
వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు లభించే గౌరవం. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తూ కూడా మా అమ్మ ఫోటో ఎదురుగా ఉంటే మా గోడకి తగిలించి ఉంటే మా అమ్మకి నమస్కారం చేసుకుని, అమ్మ పిల్లలతో అందరూను మీ మనవాళ్ళ వయస్సమ్మ వాళ్ళది, వాళ్ళ చేత నా దగ్గర ఏం మాట్లాడిస్తావు అని ఇన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చిన వాడిని కూడా కించిత్తు కాస్త లోపల ఆందోళన పడుతూ మా అమ్మకి దండం పెట్టుకుని వచ్చా. ఆ ఆశీర్వచనం నన్ను బాగా కాపాడుతుందని నాకు తెలుసు. ఇది మీరు మొట్టమొదట నేర్చుకోండి దయచేసి. 3 చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు, కాకి లెక్కకైన కంప్యూటరుల గొలుసు యుగము మాది, వింత జగము మాది. ఆవిడ కాలంలో మా కాలంలో కూడా ఏ యంత్రాలు లేవు. 16 ఎంత అంటే 16 ఎక్కం గుర్తు చేసుకోవలసిందే. అప్పట్లో 20 ఎక్కాలు 20 వరకు చదివించేవారు. పైనుంచి కిందికి చదివించేవారు, కింది నుంచి పైకి చదివించేవారు. అప్పచెప్పకపోతే తలకిందులుగా నుంచోబెట్టేవారు, గుంజీలు తీయించేవారు, ఒంగోబెట్టి పైన ఇటకబెట్ట పెట్టేవారు. ఇవాళ మీరేమనుకోకపోతే ఏ విద్యార్థిని ఒక దెబ్బ కొట్టడం కాదు, అది ఎప్పుడూ పోయింది, అది వదిలేయండి, అది మంచిది కూడా కాదు. ఒక మాట అనడానికి కూడా ఉపాధ్యాయుడికి అవకాశం లేదు. ఏదన్నా మాట అనగానే వై నన్ను అంటారా, నేను డబ్బులు కట్టినంత మాత్రం చదువు రాదండి. అలా అయితే చాలామందికి వచ్చేది. నన్ను అడిగితే ఈ కళాశాల సహా అనేక వేల కళాశాలల స్థాపకులు వాళ్ళు చదువుకోలేదు ఎక్కువ. మాకు రాని చదువు ఈ సమాజంలో చాలామందికి రావాలనే త్యాగభావంతోనే కళాశాలను నిర్మించారు. వాళ్ళు చదువుకోలేదు. మీకు మళ్ళీ బీటెక్లు ఎంటెక్లు వాళ్ళు చేయలేదు. ఏరోనాటిక్ అనే మాట కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం ఈ కళాశాలలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు పెట్టారండి ఈ కళాశాల అంటే, ఇంకేదో వ్యాపారం చేసుకోవచ్చు కదా, మనుషులతోటి ఎందుకండి, ఎందుకు వచ్చింది ఇది, బోళ్ళు గొడవలు అవుతాయి, పిల్లలు క్రమశిక్షణ అనేక రకాలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవడం బోళ్ళు సమస్యలు ఉంటాయి. ఎందుకంటే నేను చదువుకోలేదండి, నేను స్కూల్ ఫైనల్తో ఆపేశానండి, మా నాన్నగారికి జబ్బు చేసినప్పుడు అందుకని నేను చదువు మానేయవలసి వచ్చిందని ఒక ఆయన, మా అమ్మగారికి బాగోలేదండి నేను మానేయవలసి వచ్చిందని ఒక ఆయన, మాది వ్యవసాయం అండి, ఇంట్లో ఉండి వ్యవసాయం చేసుకోమన్నారు, నాకు 16 ఏళ్ళకే పెళ్లి చేసేసారండి, ఇంకా చదువు ఏమిటండి అందుకని ఉండిపోయానండి, కానీ నేను ఈవేళ పెద్ద వ్యాపారస్తుడిని అయ్యాను, పెద్ద నాయకుడిని అయ్యాను, నాకు రాని చదువు ఈ సమాజంలో పిల్లలకి రావాలి, మధ్యతరగతి విద్యార్థులకి రావాలి ముఖ్యంగా అని నేను స్థాపించానండి అని నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కళాశాల స్థాపన వెనకాల ఉద్దేశ్యం అది ఉంటుంది. మనకు కేవలం లాభాలు వ్యాపారాలే కనపడుతూ ఉంటాయి, కానీ ఆ వెనకాల ఆ మనిషి ఉద్దేశం ఏమిటంటే నేను చదువుకోలేదు కదా, ఏదో రకరకాలుగా బతుకుతున్నాను, 10 మందికి చదువు చెబితే ఆ పుణ్యం వల్ల నా వంశంలో అందరికీ జన్మలకి చదువు వస్తుంది కదా అనే నమ్మకం ఉంటుంది. అంత చదువు బాధ్యతగా చదువుకోవాలంటే ముందు మీరు మరోలా అనుకోవద్దు, యంత్రాల మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిది. ఆధారపడవచ్చు, తప్పు లేదు, ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిది. అందుకే అమ్మా నువ్వు 3 చదివి మానేసావు, కానీ మాకు 8వ తరగతిలో కూడా లెక్కలు చెప్పావు, ఈవేళ కాకి లెక్క చేయాలన్నా కంప్యూటర్ పట్టుకోవలసిందేనమ్మా, ఈవేళ తేదీ ఎంత అంటే వెయిట్ జస్ట్ వెయిట్ అని చూస్తున్నాడు. ఇక్కడ ఈవేళ తేదీ ఎంతో తెలియదు, ఇవాళ తిథి ఏమిటో, తిథివార నక్షత్రాలు తెలిసే సమస్య లేదు అసలు. అదేమిటి తిథి ఏమిటండి, తిథి అంటే పైగా పోయిన వాళ్ళకి పెడతారు అదేమో అనుకుంటారు. ఇక్కడ తిథి అంటే తద్దినం వచ్చింది, ప్రతిరోజు తిథి తెలుసుకోవాలి కదా, అంచేత ఖచ్చితంగా ఆ లెక్క ఉండాలి మన దగ్గర. ఇప్పుడు మాఘమాసం శుద్ధపక్షం చవితి, కొద్ది రోజుల్లో శివరాత్రి వస్తుంది. నాకు ఇవాళ చవితి కాబట్టి వెంటనే ఏం గుర్తొస్తుందంటే రేపు నా పెద్ద కొడుకు పెళ్లి రోజు, మాఘశుద్ధ పంచమి. అందుకని ఈ పెద్ద కొడుకు నా ఎదురుగా కూర్చుని వింటున్నాడు అనుకో నేను మాట్లాడుతున్నానమ్మా, లేకపోతే మీతో ఆత్మీయంగా నేను మాట్లాడలేదు. నా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇక్కడ కూర్చుని వింటున్నారు అనుకో నేను మాట్లాడుతాను. ఇంతమంది విద్యార్థులు నాకు నా పిల్లలు కనపడుతూ ఉండబట్టి మిమ్మల్ని చూడడానికి నేను మెట్టు ఎక్కి వచ్చి అక్కడ వరకు వచ్చి మీకు నమస్కారం చేసి, మీరందరూ నా దగ్గరికి రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో నాకు మీకు కూడా తెలుసు.
నాకు అవుతుంది ఇబ్బంది, మీకు అవుతుంది. అదే నేనే కాస్త వినయంగా అహంకారాన్ని తగ్గించుకుని అందరి పిల్లలతో నేను ఒకడిని, నా పిల్లలు ఇలాంటి వాళ్లే కదా అనుకుని మెట్టు ఎక్కి ఆ చివరి విద్యార్థి దగ్గర కూర్చున్న ఆయన దగ్గరకు పెడితే ఇలా వస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం కలిగిందంటే, యావత్ భారతదేశాన్ని ఒక్క ఈ ఏరోనాటిక్ కళాశాలలో చూశాను అన్నాను అనంతకరి. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే భారతదేశం ఏమిటి? మినీ ఇండియా, సంక్షిప్త భారతదేశం ఇది. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే భారతమాత పాదాల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా, విద్యార్థుల ముందు మాట్లాడుతున్నానని నేను అనుకోవడం, లేకపోతే మాటలు రావు. నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా కొంతమంది నన్ను అడిగి, మీకు పద్మశ్రీ వచ్చింది కదా, మీ భావం ఏమిటి చెప్పండి అంటే, ఎప్పటి నుంచో నేను భారతమాత గురించి దైవభక్తి, దేశభక్తి మిళితం చేసి చెబుతున్నాను. నా ప్రవచనాల్లో పెద్దవి కానీ చిన్నవి కానీ ఏదైనా వినండి, దేశభక్తి లేకుండా దైవభక్తి చెప్పాను నేను. సమాజం బాగుండకుండా ఉంటే మన ఒక్కళ్ళం బాగుంటే ఉపయోగమే ఉందండి. అందుకని రెండూ చెబుతున్నా. భారతమాత సేవ ఎప్పటి నుంచో చేస్తున్నా. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం ద్వారా ఆవిడ ఏం చేసిందంటే, అబ్బాయి నీ సేవలు నాకు చేరాయని ఒక రసీదు ఇచ్చింది ఆవిడ, అంతకంటే ఏం లేదని చెప్పాను. ఒక ఎక్నాలెడ్జ్మెంట్. నువ్వు ఇంతకాలం పంపించావురా, నీ సేవలన్నీ నాకు చేరే, కానీ నాకు చేరినట్టు నీకు కూడా తెలియాలి కదా. దేవుడు పూజ చేసి మనం దేవుడి దగ్గర పుష్పం పెడతాం, అది విగ్రహం అక్కడ పెట్టాం, ఏదో అక్కడ ఉంది అనుకున్నాం. కానీ రాత్రి అదే దేవుడు కళ్ళలోకి వచ్చి, నువ్వు పెట్టిన పువ్వు చాలా బాగుందిరా అన్నాడు అనుకో, ఇక మన పట్టుకోగలరా ఎవడైనా? నువ్వు నిన్న పెట్టావు పువ్వు చాలా బాగుందిరా అని అదే దేవుడు కళ్ళలోకి వచ్చి మనకి చెప్పాడు అనుకో సజీవంగా, మనం పట్టుకోగలమా మన ఆనందాన్ని? ఇంకా నేను పొద్దున్న పెట్టానండి, ఆ దేవుడు కళ్ళలోకి వచ్చేసారండి బాబు, పువ్వు బాగుంది అన్నాడు. ఇక అక్కడి నుంచి అటువంటి పువ్వులు ఎక్కడ దొరుకుతాయని మొత్తం పట్టుకొస్తాం. అలాగ నాకు కూడా ఏడాది క్రితం కలిగినటువంటి ఆనందం ఏమిటంటే, సరిగ్గా ఇవాళకి జనవరి 25వ తేదీ ఇవాళ, మళ్ళీ ఇవాళ సాయంత్రం పద్మ పురస్కారాలు ప్రకటిస్తారు. ఇవాళకి సరిగ్గా నా పద్మశ్రీ వార్షికోత్సవం నాడు మీతో మాట్లాడుతున్నాను. అది ప్రకటించగానే నాకు కలిగిన ఆనందం ఏమిటంటే, ఎంతో కాలంగా మనం ఏమీ ఆశించకుండా భారతదేశం గురించి, దేశభక్తి గురించి చెబుతూనే ఉన్నాం. ఇవాళకి భారతమాత నీ సేవలు నాకు చేరయ్యరా, కంగారు పడుకు, నీ పువ్వు నేను అందుకున్నాను, నాకు ఒక రసీదు ఇచ్చింది, ఇంకా కాస్త ధైర్యంగా ధర్మాన్ని గురించి హాయిగా చెప్పొచ్చు అనిపించింది. ఎందుకోసం ఈ కళాశాలలో ఈ రకంగా నేను ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను అంటే, 4 మాటలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అమ్మ ప్రేమ కన్నా కమ్మదనము లేదు, తెలుగు భాష కన్నా తేనె లేదు, దీనసేవ కన్నా తీర్థయాత్రయ లేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. ఈ 4 మీరు రాసుకుని గుర్తుపెట్టుకోవలసిన విషయాలు. ఇది పద్యం, ఆటవలది పద్యం అంటారు. వేమన మహాయోగి ఈ మధ్యనే జయంతి కూడా జరిపారు. ఆయన మొత్తం కొన్ని వేల పద్యాలు ఇదే ఛందస్సులో రాశారు. అమ్మ ప్రేమ కన్నా కమ్మదనము లేదు, తెలుగు భాష కన్నా తేనె లేదు, దీనసేవ కన్నా తీర్థయాత్రయ లేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. ఇవాళ యువతరం పడుతున్నటువంటి ఆందోళనలన్నీ ఈ 4 మాటలతో తొలగిపోతాయి. ఎవ్వరూ ఎటువంటి ఆందోళనకి లోనవలసిన అవసరం లేదు. ఇవాళ చాలా దురదృష్టకరమైన వార్తలు కూడా వినపడుతున్నాయి. కాస్త పరీక్షలు వచ్చినా, మరొకటి వచ్చినా, అనుకున్న ఉద్యోగం రాకపోయినా, ప్రేమలో విఫలమైన, పెళ్లి సంబంధం తప్పిపోయినా, అనుకున్న కాలేజీలో అనుకున్న దాంట్లో సీటు రాకపోయినా, దేనికైనా సరే మనకు ఒకటే కనపడుతుంది, ఆత్మహత్య. వేసి గొడవ వదిలిపోతుంది. ఎవరికి గొడవ వదిలిపోయిందమ్మా? 20 ఏళ్ళు కష్టపడి పెంచినటువంటి తల్లి తండ్రి గర్భశోకంతో ఏడుస్తున్నారు అక్కడ. పిల్లల్ని పెంచింది ఇందుకు అని గొడవ వదిలిపోవడం ఎక్కడ? జీవితాంతం వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాలేరు మనకి ఏదైనా జరిగిందండి. ఎందుకంటే బయటకు వస్తే అందరూ అదే అడుగుతారు, మీ అబ్బాయి ఇలాగట కదా, మీ అమ్మాయి ఇలాగట కదా, తలెత్తుకోలేరు. అక్కడి నుంచి రకరకాల మాటలు చెప్పాలి, అందులో నిజాలెన్నో తెలియదు, అబద్ధాలెన్నో తెలియదు. ఎంత క్షోభపడతారు. అందుకని మనం మొట్టమొదటి విద్యార్థులుగా అలవాటు చేసుకోవలసింది, దేన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యాన్ని అలవాటు చేసుకో. అది అలవాటు చేసుకోవాలంటే ధైర్యం ఊరికే రాదండి, ఎప్పుడు వినయం వల్ల వస్తుంది ధైర్యం అనేది.
పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. ఆ నమస్కారం 2 చేతులు ఎత్తి చెయ్యాలి. ఎందుకంటే మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళైనా మీకు అందరికీ మెట్టు మెట్టు దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి నమస్కారం చేశాను. నేను ఊరికే మామూలుగా ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని ఉంటే మీరు మామూలుగా కూర్చునేవాళ్ళు. కానీ ఒక సంస్కారం మనం చెయ్యాలి, వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళా. పైగా ఈ సంప్రదాయాన్ని నేను ఏడాదిగా పాటిస్తున్నా. పద్మశ్రీ పురస్కారం వచ్చాక నేను అనుకున్నది ఏమిటంటే, మనము మానవ మాత్రులమే కదా, సాటి కవులు పండితులు అందరి మధ్యలో కూర్చుంటే నేనేదో పద్మశ్రీ అని అనిపిస్తూ ఉంటుంది. ఆ అహంకారం పూర్తిగా తగ్గిపోవాలంటే మనకంట వయస్సులో జ్ఞానంలో అన్నింటిలోనూ చిన్నవాళ్ళైన దగ్గరికి మనమే వెళ్ళి నమస్కారం చేయాలి. తద్వారా అహంకారం ప్రవేశించకుండా చూసుకోవాలి అని నేను పడుతున్న జాగ్రత్తే మీకు నేను చేసిన నమస్కారం. నేను పడుతున్న జాగ్రత్త. నా మనస్సులో కూడా ఏ కల్మషం ప్రవేశించకూడదు. ఎందుకంటే ఎంతటి జ్ఞాననైనా సరే వ్యామోహాలు చాపల్యాలు పీడిస్తాయి. వశిష్ఠ విశ్వామిత్రుల కంటే గొప్పవాళ్ళమేం కాదు మనం ఇక్కడ. ఎంతటి జ్ఞాననైనా సరే, ఎంత జ్ఞానం ఉందో ఆయన ఎలా చేసేటటువంటి అంటారు. అంత జ్ఞానం ఉండబట్టే చేసాడేమో కూడా. కొంచెం తక్కువ ఉంటే బాగుండేది. ఎందుకంటే జ్ఞానం ఓ గడ్డిమేట్లా పెరిగిపోయి అహంకారాన్ని పెంచేస్తుంది మనిషికి. నాకిన్ని తెలుసు, నాకిన్ని తెలుసు, నన్ను ఎంతమంది గౌరవిస్తున్నారు, ఇది మనిషిని పతనం చేసేస్తుంది. అది లేకుండా ఉండాలి అంటే ఆ తల్లిదండ్రులు కనబట్టి వాళ్ళు సంపాదించి ఇంత అన్నం పెట్టబట్టి మనం ఇక్కడ చదువుకుంటున్నాం ఇక్కడ. అందుకని తల్లి ప్రేమ తండ్రి ప్రేమను మించినటువంటి కమ్మదానం లేదు. రెండవది, తెలుగు భాష కన్నా తేనె లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఏ మాధ్యమంలో చదువుకున్నా, ఇంకా ముందు కూడా మీరు ఉద్యోగాలు ఎలా చేసుకున్నా, తెలుగు కనీసం మాట్లాడడమైనా వచ్చును కదా, చదవడమైనా వచ్చును కదా, వింటూ ఉన్నారు కదా. మన తెలుగు భాషలో ఉన్నంత కమ్మదనం తీయదనం మరొక భాషలో లేదండి. అనుమానం ఏం లేదండి. దేశ భాషలన్నింటిలో తెలుగు చాలా తీయని భాష. తీయని భాష అంటే తీయని భాష అంటే నేను అన్నాను చమత్కారాన్ని అనుకోవచ్చాడు. అవునండి, ఎవరూ తీయట్లేదు కదా అందుకని తీయని భాష అన్నాను. ఎవడన్నా బయటికి తీస్తే కదా, అంతా ఇంగ్లీషే కదా. ఎవరు తీయని భాష అంటే ఎవరు తీయట్లేదండి, లోపలెట్టేశారు దాన్ని, బూజు పట్టేసింది, భోషాణం పెట్టులో ఉంది, మనమైనా బయటికి తీద్దాం. అందుకని అది తీయని భాష కాదు కదా. నిజంగా మెలోడియస్, నిజంగా తీపిగా ఉంటుంది. ఎలాగా తీయదనం ఎక్కడుంటుంది భాషలో? మాట్లాడితే తీయదనం అనొద్దండి. గోండు భాష వాళ్ళకు కూడా వాళ్ళ భాష తీయగానే ఉంటుంది. ఆఫ్రికా వెళితే వాళ్ళ భాష తీయగానే ఉంటుంది. ఎవరి భాష వాళ్ళకి తీయగానే ఉంటుంది. ఎవడి ప్రాణం వాడికి తీపి కాదా, అలాగే ఎవరి భాష వాళ్ళకి తీపి. దాంట్లో విచిత్రం ఎలా? అందుకని అనలేదు. తెలుగు భాష నిజంగానే తీపి. తీయదనం ఎక్కడుంటుంది అంటే మాట్లాడితే తెలియదు, పాట పాడితే తెలుస్తుంది. ఆ పాట పాడినప్పుడు కొంచెం సంగీతం జోడించి కాస్త రాగయుక్తంగా పాడాలనుకోండి. యా కుందేందు తుషారకార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కనీసం ఈ శ్లోకమైనా ఇంజనీరింగ్ పిల్లలకు వచ్చేలా చేసిన సినిమా వాళ్ళకి నమస్కారం. ఓ సినిమాలో ఎక్కడో ఇది పెట్టారు, అప్పటి నుంచి ఇది అందరూ మొదలెట్టారు. సంతోషం అనుకున్నాను. ఏదో రకంగా జనంలోకి వెళ్ళాలి కదా. కానీ ఆ శ్లోకంలో మీరు గమనించండి, ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ ప్రార్థన చేసింది కదా, ఆ శ్లోకంలోనే మీరు గమనించండి అన్ని దీర్ఘాలు ఉన్నాయి. యా ఉంది, ఈ అని లేదు అక్కడ. శ్వేత పద్మాసన దీర్ఘం ఉంది, నా అని. పద్మాసన్ కుందేన్ ధర్ గ్లోబ్ 10 అని ఉంటే రాగం తీయడానికి ఏం లేదు అక్కడ, సమస్య అది. తెలుగులో మాటలన్నీ అజంతాలుగా ఉంటాయి. తెలుగు మాటలో సుమారుగా 90% పదాలకి చివర అకారం, ఆకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం, ఎకారం, ఏకారం, ఐకారం, ఉకారం, ఓకారం, ఔకారం ఈ అచ్చులు ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిల పేర్లు చాలా మారిపోయాయి, ఇంకా అమ్మాయిల పేర్లు మార్చలేదు, సంతోషిస్తున్నా. సరళ, కమల, అమల, అమల్, కమల్, సరళ్ అని పెట్టడం లేదు. అబ్బాయిల పేర్లు ఎప్పుడూ మారిపోయాయి. సురేష్, రమేష్, డింగ్ డాంగ్, ఎందుకు పని లేక.
భాషలో దరిద్రం అంటే ఇదే. ఇదివరకు ఖచ్చితంగా సురేష్ దగ్గర అయ్యో రావో ఏదో ఒకటి చేర్చేవారు. వెంకయ్య అని పేరుంది అనుకోండి, వెంకయ్య అని దీర్ఘం తీస్తావు. వెంక్ అంటే ఏం తీస్తావు? పొల్లు అయిపోయింది అక్కడ. అంటే తెలుగు భాష పొల్లు భాష కాదు, ప్రాణం పెట్టేటువంటి భాష. పొల్లు భాష కాదు. ధాన్యం గింజలను గమనించండి, పై పొట్టుని పొల్లు అంటారు, లోపల దాన్ని బియ్యం అంటారు. భాషలో కూడా హల్లులు అచ్చులు అని ఉంటాయి. హల్లులు అచ్చులు అని ఉంటాయి. అచ్చు అంటే ప్రాణం, హల్లు పై పొల్లు. అంటే క గ అనేదానికి ఆ చేర్చామనుకో క ఆ గ గ ఈ గి గ ఊ గు. ఆ ఊ ఈ ఆ చేర్చకపోతే దానికి ప్రాణం లేదు. అప్పుడు ఎలా క గ ర ల ఏటి పలకడం ఎక్కిరించడానికి పనికొస్తుంది. తెలుగు భాషలో 90% పదాలు అచ్చుతో అంతమవుతాయి. వాణి, వీణాపాణి అలా ఉంటాయి. నేను, నువ్వు, అక్కడ, ఇక్కడ, అది, ఇది అన్నీ అచ్చుతో అంతం అవుతాయి. అది అంటే ఇకారంతో అంతమే, దకారంతో కాదు. దకారంలో ఇకారం ఉంది. ఇకారములు ఈ గుడిస్తే ది అంటారు. ఏదో గుడిస్తే అంటే అర్థమేంటి? ఇకారమే. అది, ఇది, నేను, నువ్వు, అక్కడ, ఇక్కడ, వచ్చావా, వెళ్ళావా, ఉన్నావా, పోయావా అన్నిట్లో దీర్ఘం ఉంది. గమనించండి, అచ్చులు ఉన్నాయి. అచ్చులు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాషను మనం ఆ శబ్దాన్ని దీర్ఘంగా పలకడానికి అవకాశం ఉంది. రామ కనవేమిరా, ఎందుకని ఆ దీర్ఘం వచ్చింది సంగీతంలో? రామా దీర్ఘం ఉంది, కనవేమిరా దీర్ఘం. రామ్ కనవేం అంటే ఏం లేదు, ఇక్కడ పొల్లు అయిపోతే అయిపోయింది. ఈ దీర్ఘాలు తీసే అవకాశం సంగీతంలో చాలా ఉండాలి, లేకపోతే రాగాలు పాడలేరు. పద్యాలు కానీ పాటలు కానీ సంగీతంలో రాగాలు పాడలేరు. రాగం పాడే భాష, పాడడానికి వీలుగా ఉండే భాషే తీయని భాష. అందుకని అచ్చులతో అంతమయ్యే పదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అజంత భాష తెలుగు భాష. అందుకని ప్రపంచం మొత్తం మీద అన్ని భాషలు మనతో పోటీకి వచ్చినా సరే మనది తీయని భాష అని శాస్త్రీయంగా నిరూపణ చేస్తాం మనం. ఏదో నమ్మకం కొద్దీ కాదు, ఇక్కడ ప్రేమ కొద్దీ. నా దేశం కాబట్టి, మా అమ్మ కాబట్టి, ఎవరమ్మ వారికి గొప్పే. కానీ తెలుగు ఎందుకు గొప్పది అంటే ఇందువల్ల లాజికల్గా, తార్కికంగా మనం రుజువు చేయగలం. కావాలంటే మీ భాషలో పాటలు పాడండి. పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్ అని వినపడుతుంటాయి చూడండి. ఏం పాడుతున్నాడో ఎవరికీ తెలియదు, వాడు గంతులోటే కనపడతాయి. అక్కడ ఒక్క ముక్క అర్థమై చావదు. కానీ ఇవాళ సంతోషించాలి మనం. ఇవాళ నేను ఈ మాట అంటున్నందుకు చాలా సంతోషిస్తున్నా. అచ్చ తెలుగులో రాసిన పాట నాటు నాటు అనే ఆస్కార్కి నామినేట్ అయిన పాట. అచ్చ తెలుగులో రాసిన అచ్చ తెలుగులో రాసిన పాటకి ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుతమైన నటన కారణంగా, కీరవాణి సంగీతం కారణంగా, రాజమౌళి దర్శకత్వం కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతుంది. మనం సంతోషించాలి. నాకు నిన్నటి వరకు ఆ పాట గురించి ఎక్కువ తెలియదు. నిన్న వినగానే నేను మా అబ్బాయిని పిలిచి ఆ పాట ఏమిటో బెటరా అని అరగంట కూర్చుని విన్నాను. నేను తెలుసుకోవాలి కదా, ఎందుకు అంత స్థాయికి వెళ్ళిందో తెలుసుకోవాలి. నాకు ఆ పాట, భాష ముఖ్యంగా అచ్చ తెలుగు మాట. ఇందులో ఇంగ్లీష్ మాటలు లేవండి ఎక్కువ. నాటు అనేది కూడా తెలుగు మాట. నాటుకోడి, నాటు మాంసం, నాటు మాట, నాటు వైద్యం ఉన్నాయి. నాటు కూడా తెలుగు మాట. అన్ని తెలుగు మాటలే. రాసిన చంద్రబోస్కి నమస్కారం. చాలా మంచి పాట రాశాడు. ఎంతో సాధన చేశాడు, చాలా కాలం పట్టింది దీనికోసం అన్నాడే. అంతకాలం సాధన చేసిందే ఒక ప్రసిద్ధుడైన చంద్రబోస్ లాంటి రచయితకి, ఎంతో అనుభవం ఉన్నతనికి ఆ పాట రాయడానికి కొన్ని నెలలు పట్టిందని చెప్పాడు. అంటే ఎంత సాధన చేశాడు. ఒక కళలో మనం నిష్ణాతృత్వాన్ని పొందాలంటే ఎంత సాధన చెయ్యాలి. మన విద్యన అంతే, అంత సాధన చేస్తేనే మనం పొందగలుగుతాం. అంత సాధన చేయబట్టి ఇవాళ తెలుగు పాటకి అంతర్జాతీయ ఖ్యాతి. అసలు ఆస్కార్ పురస్కారానికి ప్రతిపాదింపబడ్డమే గొప్ప. భగవంతుడి దేవల్ల మార్చి 13వ తారీఖున పురస్కారం వస్తే మనంత అదృష్టవంతుడు ఇంకొకళ్ళు లేరు. మనం అందరం కాంక్షిద్దాం, రావాలని కాంక్షిద్దాం. సరస్వతీదేవిని పూజ చేద్దాం. ఊళ్ళో కడితే దండం పెట్టండి, పురస్కారం రావాలి. మనమంతా గర్వంగా దొరుకుతాం. ఎందుకంటే ఆస్కార్ మనకు ఆస్కారం లేని వ్యవహారం అది.
కనీసం ఒక పాటకు ముందు వస్తే తర్వాత నటనకు వస్తుంది, చలనచిత్రాలకు వస్తుంది. తెలుగు చలనచిత్రం అంత ఖ్యాతిలో ఉందని మనం చెప్పుకోవచ్చు, ఖ్యాతి పొందిందని. అది అంత కృషి వల్ల, తెలుగు వల్ల సాధ్యమైంది. నేను ఆ పాట పూర్తిగా విన్నాక ఇది పూర్తిగా తెలుగు మాటలతో ఉంది కదరా అన్నాను మా అబ్బాయిని. ఎక్కడ ఇంగ్లీష్ మాట ఒకటో అర కూడా లేవు అసలు, అంత పక్కాగా ఉంది. అందులో ఇద్దరు నటుల నటన ఎలా ఉందంటే, ఈయన ఇలా ఈ బెల్ట్ తీస్తే ఆయనే తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే కుడికాలే తిప్పాడు, ఎడంకాలు తిప్పితే ఎడంకాలే తిప్పాడు. సరిగ్గా ఇద్దరు అలాగ కూడబలుక్కున్నట్టుగా నటన చేయడం ఉంది. కవలలై పుట్టిన పిల్లలకు కూడా సాధ్యం కాదండి, కవలలై పుట్టిన వాళ్ళకు కూడా సాధ్యం కాదు. రెండు వేరు కుటుంబాల్లో పుట్టినటువంటి మహానటులు ఇద్దరు అటువంటి నటన చేశారంటే నాకంటే చిన్నవాళ్ళైనా ఇద్దరికి నమస్కారం చేస్తున్నాను. ఈ పాటైనా నేను శ్రమ పడితే రాయగలనేమో కానీ వాళ్ళలాగా నేను ఎగరలేను కదా అనిపించింది నాకు ఖచ్చితంగా. ఎవరి ప్రతిభ వారిది. దీన్నే తెలుగులో ముఖే సరస్వతి అంటారు. సరస్వతిదేవి ఒక్కొక్కరి ముఖం నుంచి ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతుంది. సంస్కృతంలో చెప్పిన ఆ మాట తెలుగులో మనం బాగా వాడుతున్నాం, ముఖే సరస్వతి అంటారు. అంటే మనం వాడుతున్నాం, ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతుంది, ఒక్కొక్క కళ ఒక్కొక్క రకంగా. అంత గొప్పది తెలుగు భాష. మీరు మాధ్యమం ఏదైనా సరే తెలుగును వదిలేయకండి దయచేసి. కనీసం రోజు దినపత్రిక చదవండి, మీకు నచ్చిన దినపత్రిక, మీకు నచ్చిన వార్తలే చదవండి. పోనీ సినిమా వార్తలు, క్రికెట్ వార్తలే చదవండి, పర్వాలేదు. మీకు నచ్చినవే చదవండి, నచ్చనివన్నీ వదిలేయండి. నేను ఇప్పుడు వస్తూ కూడా వారు వాహనంలో తీసుకొస్తుంటే నేను ఈనాడు దినపత్రిక చదువుతూ వచ్చాను. నేను దినపత్రిక చదవకుండా నేను ఉపన్యాసం ఇయ్యాను. ఎందుకంటే అందులో ఉండే తాజా అంశాలను మనం చెప్పే ప్రసంగంతో జోడించి అన్వయించి తీసుకెళ్ళాలి జనాల్లోకి. అప్పుడు వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అంటారే మీ భాషలో, అప్డేట్ లేదా అవుట్డేట్ అయిపోతాం, ఇంకెవడ బెలవడు ఇక్కడ. అది చెప్పినవే చెప్తున్నారని అంటారు. ఇక్కడ చెప్పింది చెప్పినా కూడా కొత్త ఉదాహరణ ఉండాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడు చెప్పిన పాఠమే చెబుతాడు. సిలబస్ మారేంతవరకు ఆయన ఏం చేస్తాడు, చెప్పిందన్నా చెబుతాడు, కానీ ఉదాహరణ మార్చాలి. కిందటిసారి చెప్పినప్పుడు పాఠంలో మనం చెప్పిన ఉదాహరణ ఇప్పుడు చెప్పొద్దు, ఎందుకంటే ఆ పాఠం చెప్పి సంవత్సరం అయింది. పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మొహమాటం లేకుండా. ఆ పాఠం చెప్పి సంవత్సరం అయింది. సంవత్సరంలో ప్రపంచంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. మీరు ఉదాహరణ మార్చండి, బ్రహ్మాండంగా ఉంటుంది పాఠం అప్పుడు. కొత్త ఉదాహరణ, ఎందుకంటే అది పిల్లలకు అంతకుముందే తెలిసిపోయి ఉండొచ్చు. నాకు తెలుసున్నది చెప్పారని చాలా సంతోషిస్తాడు, తెలియని వాడు తెలుసుకుంటాడు. ఆ అవకాశాలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇంకొక మాట, సామాజిక స్పృహ అనుకుంటున్నాం ఇవాళ. ఏమిటది? దినసేవ కన్నా తీర్థయాత్రయే లేదు. నువ్వు కాశీ వెళ్ళావా, రామేశ్వరం వెళ్ళావా, అయోధ్య వెళ్ళావా, ఇవి కూడా పెద్ద అనవసరమైన విషయాలు లేవు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో తుమ్మల సీతారామూర్తి గారనే అద్భుతమైన కవి చెప్పాడు. కోవెలలో రంగంగా నది రేవులలో రామకోటి రేఖలలో లేడు. కోవెలలో గంగా నది రేవులలో రామకోటి రేఖలలో లేడు. ఏ వాని ఎడద కరుణకు నావాలంబు, ఏ వాని ఎడద కరుణకు నావాలంబు, అతని యందే హరివసియించున్. దేవుడు కోవెలలో లేడయ్యా, గంగానది రేవుల్లో లేడయ్యా, రామకోటి రేఖల్లో లేడయ్యా. ఎవ్వరి బీదరికాన్ని చూడగానే నీ గుండెల్లో జాలి జనించి 10 రూపాయలు వాడికి ఇద్దామని అనిపించిందో అప్పుడు నీ గుండెల్లో దేవుడు ఉంటాడయ్యా అని చెప్పాడు ఆయన. ఇవాళ భారతదేశంలో మనం సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నో రంగాల్లో మనం అభివృద్ధి సాధించిన మాట నిజం. కానీ నన్ను విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కలిచేస్తున్న మాట ఏమిటో తెలుసా? స్వాతంత్రం వచ్చినప్పుడు 80% జనాభా పేదరికంలో ఉన్నారట. 75 ఏళ్ళు అయ్యాక కూడా 80% జనాభా పేదరికంలో ఉన్నారండి. మరి మనం ఏమి సాధించినట్టు? కారణం ఏమిటో కూడా ఆలోచిద్దాం. ఎంత గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు జరిగినా బడా పారిశ్రామికవేత్తల పాలవుతున్నాయి, ధనవంతుల పాలవుతున్నాయి. పేదవాళ్ళకి, కనీసం మధ్యతరగతి వాళ్ళకి దాని ఫలితాలు అందడం లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి విపరీతమైన ఖరీదు అవుతున్నాయి వస్తువుల ధరలన్నీ కూడా. వాళ్ళు కొనలేని పరిస్థితులకు వచ్చారు. పేదవాళ్ళు అందుకోలేకపోతున్నారు దేన్ని కూడా. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. మీ యువతరం గమనించాలి ముఖ్యంగా. ఈ పేదరికం ఇలాగే కొనసాగితే రేపు హింసాత్మకమైన విప్లవాలు వస్తాయి దేశంలో, ఎవరు ఆపలేరు.
శ్రీలంక అధ్యక్షుడు భవనం మీద ప్రజలంతా దాడి చేసినట్టే ధనవంతుల ఇళ్ల మీద పేదవాళ్ళు దాడి చేసి మొత్తం పట్టుకుపోతారు. ఎవరినేం ఆపడానికి వీల్లేదు, ఇక్కడ ఎవరేం చెయ్యలేరు. అందుకని మీరు విద్యార్థులుగా ముందు ఆలోచించవలసింది ఏమిటి అంటే, నేను ఇంజనీరింగ్ ఏ శాఖ అయినా చదివినది, ఏరోనాటిక్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కొత్త స్టార్ట్అప్స్ కావచ్చు, ఏదైనా సరే నా పరిశోధన వల్ల, నా చదువు వల్ల, నా ఉద్యోగం వల్ల కనీసం 4 పేదవాళ్ళకి మేలు జరిగిందా అని మీరు ఆలోచిస్తే మొత్తం సామాజిక సేవ మీరు చేసినట్టే లెక్క. మీరు ఏ తీర్థయాత్రలకి వెళ్ళక్కర్లేదు. నేను అది చూసా, ఇది చూసా, కాశీలో నీళ్లు రామేశ్వరంలో పోసా, రామేశ్వరంలో నీళ్లు కాశీలో పోసి ఏం పోసావు, అందరి నెత్తి మీద చెయ్యెట్టావు. ఇక్కడ అది మాననప్పుడు ఈ నీళ్లు పోడింది దేనికంటే పని లేక. అందుకని కవి స్పష్టంగా చెబుతున్నాడు, దీనసేవ కంటే తీర్థయాత్రలు వేయలేదు. మన పరిశోధనలు, మన ఫలాలు, మన విద్యలు మొత్తం పేదవాళ్లకు ఉపయోగపడాలి. ఈ దేశంలో పేదరికం పోవడానికి నీ పరిశోధన ఏమైనా ఉపయోగపడుతుందా? వాహనం ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుందా? పెట్రోల్ వినియోగం తగ్గడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? పర్యావరణం కాపాడడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచించాలి. ఇంకో మాట చివరిది, ఆందోళనకు లోనవుతున్నారు కాబట్టి చెబుతున్నా, దైవభక్తి కన్నా ధనము లేదు. ఇవాళ అదృష్టంగా ఆలోచన చేయాలి. పెద్దలు తెలుసు, ఇదివరకు ఇందాక మాట్లాడారు పెద్దలు సత్యరెడ్డి గారు, ఈ మా తరంలో ఎలా ఉండేదంటే విద్యార్థుల్లో ఆస్తికులు ఎంతమంది ఉండేవారో నాస్తికులు కూడా అంతమంది ఉండేవారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, కమ్యూనిస్టులు, రకరకాల వ్యక్తులు ఉండేవారు. అసలు పెద్ద గొడవలు అయ్యేవి మాకు, ఆస్తికులకి నాస్తికులకి గొడవలు అయ్యేవి. వాళ్ళేమో కొన్ని పుస్తకాలు చదివేవారు, వీళ్ళు కొన్ని పుస్తకాలు చదివేవారు. వీటి మీద సిద్ధాంత చర్చలు జరిగేవి. అని మళ్ళీ రోడ్డు మీద పడి కొట్టుకోవడం కాదు, గౌరవంగానే జరిగేవి. కానీ ఇవాళ అదృష్టం ఏమిటంటే విద్యార్థుల్లో నాస్తికులు సుమారుగా అసలు 100కి1 కాదు, 1,000,000 కూడా లేరు. అంతా దైవభక్తులే, అంతా గుడ చుట్టూ తిరిగేవాళ్ళే, అంతా ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళు. మామూలుగా తిరగని వాడు కూడా కాలేజీలో జరగన, లవ్లో పడగానే వెంటనే సాయిబాబా గుడి చుట్టూ తిరుగుతాడు. మరి సాయిబాబా ఇంతవరకు లవ్లో పడలేదు, నాకు అర్థం కావట్లేదు. ఆయనేమో నిత్య బ్రహ్మచారి, పాపం భిక్షాటం చేసుకున్నాడు ఆయన. ఆ అన్నం కూడా తెచ్చి తింటుంటే పక్కనే కుక్కలు తినేవిట ఆయనతో పాటు. అది కూడా జీవే కదా అని ఇలా దువ్వుతూ పెట్టడానికి ఇచ్చేవాట. సాయిబాబా చరిత్ర అది మీరు చదివితే తెలుసు, ఎంత మహానుభావుడో, ఎందుకు దేవుడు అయ్యాడు. 6 ఏళ్లకే భిక్షాటనకి వెళ్ళేవాడు. మళ్ళీ 7వ ఇంటికి 8వ ఇంటికి వెళ్ళేవాడు కాదు, కేవలం 6-7 ఏళ్ళు. అది సన్యాసికి నిబంధన, అది మన సంప్రదాయాలు. ఊరికి రోజంతా భిక్షాటన మొదలు పెడితే వీడు కంపెనీ పెడతాడు ఇక్కడ సాయంత్రానికి. ఈ మిగిలిన ఫుడ్ అమ్మేస్తూ ఉంటాడు. 6 ఇళ్ళు 7వ ఇళ్ళుతో ఆపేయాలి, సప్తా అంటారు లెక్క. ఆ 7 ఇంట్లో దొరికితే దొరికింది, లేకపోతే ఆవిడ కార్తీక మాసం సోమవారం అనుకో ఉపవాసం, అంతే. వెళ్ళకో, ఏం దొరికితే అది 3 ఏళ్లలోనే దొరికింది అనుకో, తనకి సరిపడ వచ్చేయి. ఆయన అలాగే తిరిగాడు. మిగిలినంతా ధ్యానమే, ఆత్మధ్యానమే. మరి ఇవాళ సాయిబాబాని విగ్రహ రూపంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్నారో అందరికీ తెలుసు, దేశీ విదేశాల్లో. ఎందుకు ఆ జోగికి, ఆ విరాగికి అంత ఖ్యాతి వచ్చిందండి? త్యాగం. ఆయన తెచ్చుకున్న భిక్షాన్నంలోనే కుక్కలకు పెట్టేవాడు. మనం గుడికి వెడతాం, ఆరాధిస్తాం, ఆయనకి ఏదో చేయిస్తాం, దండేస్తాం, ప్రదక్షిణం చేస్తాం. ఎందుకు? ఆ అమ్మాయి నా ప్రేమలో పడేలా చూడు, నేను తర్వాత గోతులో పడేలా చూడు. ముందు ఆ అమ్మాయి పడగానే పడేది వీడే. పెళ్ళి ఎప్పుడు చూడండి, పెళ్లి కూతురిని బుట్టలో కూర్చోబెడతారు. చాలా అందమైన బుట్టలు కూడా తయారవుతున్నాయి ఈ మధ్యన. సాంప్రదాయం తెలుసును కాబట్టి చెబుతున్నా, మొహమాట పడకుండా. ఒకళ్ళు కూర్చున్న బుట్టలో మనం కూర్చోకూడదమ్మా, ఎందుకు ఈ ఆచారాలు పెడతారో తెలియదు. ఇలాగా ఎవరి పెళ్ళికి వాళ్ళకి ప్రత్యేకం బుట్ట తయారు చేసుకోవాలి. అది తాటాకు బుట్ట అయినా పర్వాలేదు. 100 పెళ్ళిళ్ళకి వాడిన బుట్టలో మనం కూర్చుంటాం, అందులో ఎన్ని వీడాకులు అయ్యాయో తెలియదు. అందంగా ఉందా? అందంగా ఉండమేటి? అందంగా ఉన్నా లేకపోయినా నీ వరకు నీకు ప్రత్యేకంగా ఉండాలి, అది ఖచ్చితంగా. ఆ బుట్టలోనూ పెళ్లి కూతురు 5 నిమిషాలే కూర్చుంటుంది, చాలా సిగ్గుపడిపోయి అప్పటికే స్థూలకాయమైతే చేసేది ఏం లేదు, బుట్ట పట్టదు కూడాను. అయినా సరే ఇలా కూర్చుంటుంది.
నేను ఎక్కడో అవధానం చేస్తుండే అడిగారు, మాకు అవధానాల్లో అప్రస్తుత ప్రసంగం ఉండడం, మేము గంభీరంగా పెద్ద పెద్ద పద్యాలు సమస్యలన్నీ పరిష్కరించి పద్యాలు చెబుతుంటే మధ్యలో ఆయన అడుగుతాడు ఏదో సరదాగా, ఏమంటే పెళ్లి కూతురుని బుట్టలో కూర్చోబెడతారు, పెళ్లి కొడుకుని కూర్చోబెట్టరా అన్నాడు. ఆవిడ కూర్చునేది 5 నిమిషాలండి, తర్వాత వీడు ఆ బుట్టలో పడ్డాడు, మళ్ళీ లేవలేదని చెప్పాడు. మొత్తం పడ్డాడు. ఇంకా ఈయన బుట్టలో పడ్డాడండి, మళ్ళీ లేవలేదన్న. మరి పెళ్ళి అంటే ఆడ మగ ఇద్దరు బుట్టలో పడ్డమే, ఇంక అనుమానం లేదు ఇక్కడ. తర్వాత ఎప్పుడు చేరుకుంటున్నారండి? జీవితాంతం ఇంక ఈ బంధం ఇది. అందుకని సమస్య అది కాదు అక్కడ, బుట్ట అందము సమస్య కాదు అక్కడ. నిజంగా వివాహ జీవితంలో కూడా, ఉద్యోగ జీవితంలో కూడా ఆందోళన లేకుండా ఉండాలంటే దైవభక్తి ఉండాలి మనస్సులో. ఈ సృష్టి అంతా భగవంతునిదే. ఆయన నువ్వు సాయిబాబా అంటావా, అమ్మవారు అంటావా, రాముడు అంటావా, కృష్ణుడు అంటావా, యేసుక్రీస్తు అంటావా, అల్లా అంటావా, నీ ఇష్టం, ఏం పర్వాలేదు, ఏదనుకున్నా పర్వాలా. అవి మనం పెట్టుకున్న పేర్లు అవి. మతభేదం అనేది కేవలం మనుషులు పెట్టుకోవడం వల్ల వచ్చింది. భగవంతుడు ఎప్పుడు ఒకడేనండి, మతానికో దేవుడు ఎక్కడా ఉండడు. ఏ మతం వాళ్ళు ఒప్పుకోరు ఆ విషయాన్ని. మతానికో దేవుడు, మనిషికో దేవుడు ఎక్కడా ఉండరు, ఎవరు ఒప్పుకోరు. దేవుడు అంటే 3 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఏ మతంలో అయినా సరే. 1 సర్వజ్ఞత్వం, 2 సర్వవ్యాపకత్వం, 3 సర్వశక్తిమత్వం. దేవుడు అంతటా వ్యాపించి ఉండాలి. మనలాగా ఓ చోట ఉండి ఇంకో చోట లేనివాడు దేవుడు కాలేడు. 2వది సర్వశక్తిమత్వం, ఏదైనా చేయగలగాలి. అని మనం కొన్ని చేయగలం, కొన్ని చేయలేం. ఆయన అన్నీ చేయగలడు. అలాంటి వాడినే దేవుడు అంట. అలాగే సర్వజ్ఞత్వం, ఆయనకు అన్నీ తెలుస్తుండాలి. మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. ఆయనకు అన్నీ తెలుసు. ఈ 3 లక్షణాలు ప్రపంచంలో ఏ మతంలో ఏ దేవుడికైనా ఉండి తీరతాయి, లేకపోతే దేవుడు కాడు ఆయన. మరి అటువంటి దేవుడు సర్వవ్యాపి అయినప్పుడు అంతటా ఉంటాడు కదా. అంతటా ఒకే దైవం అన్నప్పుడు నీ దేవుడు వేరే, నా దేవుడు వేరే ఎలా అవుతాడే? అర్థం లేనివాడు. అందుకే నేను ప్రార్థనలోనే అల్లా, జీసస్, రామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి అన్నాను నేను. అమ్మా, నేను ఆరాధన చేస్తున్నాను దేవుడికి, నాకు దేవుడు నువ్వే, నాకు మిగిలిన దేవతలు నాకు తెలియదు. నా కోసం ఎంత త్యాగం చేశావు, మా అన్నదమ్ముల కోసం చేసావు, మా అక్క చెల్లెళ్ళ కోసం చేసావు, నాన్నగారి కోసం చేసావు. ఇంతకంటే త్యాగం ఇవ్వటం, మాకు నువ్వే దైవానివి. అందుకే నాకు అల్లా అయినా, జీసస్ అయినా, శ్రీరాముడైనా, మరొకరైనా నీ స్వరూపమేనమ్మా, నీకు నమస్కారం అన్న. అంచేది ఒక్కడే దేవుడు ఉంటాడు. ఆ దేవుడిది సృష్టి అయినప్పుడు మనం ఎందుకు ఆందోళన చెందుతున్నామండి? మీ మనసులో ఎప్పుడు ఆందోళన వచ్చినా ఈ భావన రానియండి. అంతా దేవుడిదే, మనదేం లేదు ఇక్కడ. ఈ సృష్టి అంతా అయింది, ఆయన కాపాడుకుంటాడు. మన ప్రయత్నం ఏదో మనం చేస్తే చాలు. ఇక్కడ మనం బతకడానికి 2 ముద్దలు పెరుగన్నం చాలండి, 2 మంచి మాటలు చాలండి. ఎందుకంటే జీవితానికి ఏమక్కల. కానీ ఈవేళ నెలకి 2 లక్షల ప్యాకేజీ ఉన్నా సరిపోట్ల. పైగా భర్తకి 2 లక్షలు, భార్యకి 2 లక్షలు, ఇద్దరికి 4 లక్షలు అయ్యాయి. 40,000 జీతంతో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ తల్లిదండ్రులను మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీ తల్లిదండ్రులను చేసుకోండి విచారణ. 30-40 వేలతో పదవీ విరమణ చేసిన వాళ్ళు ఉన్నారు, సుఖంగా బతుకుతున్నారు. వాళ్ళు ఉద్యోగాల్లో కూడా సుఖంగా ఉన్నారు. ఇవాళ 2 లక్షల ప్యాకేజీ వస్తున్నమాట నిజమే. కానీ ఏం జరుగుతుందమ్మా? పత్రికల్లో వార్తలు చూస్తున్నారు కదా నెలలుగా. ఒక్క జనవరి నెల, నవంబర్, డిసెంబర్ 2 నెలల్లో కలిపి 2 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. నెలకి 1,00,000 వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఉద్యోగాలు, నెలకి 1,00,000. అమెరికాలో ఘోరంగా తీసేస్తున్నారు ఉద్యోగాల నుంచి. 10 ఏళ్ళై, 15 ఏళ్ళై, 20 ఏళ్ళై అక్కడ స్థిరపడిన వాళ్ళు విపరీతమైన ఆందోళనకు లోనవుతున్నారు. ఏమవ్వాలి? పిల్లల్ని ఏదో బళ్ళు చేర్పించేసాం, ఫీజులు కట్టుకోవాలి, వాడికి బస్సు ఎక్కించాలి, లేదా కారులో పంపాలి, ఏదో చేయాలి. ఎలాగా? తీరా భారతదేశం నుంచి వచ్చేసాం, మళ్ళీ వెనక్కి ఎడితే బాగుండదు. మనోడు వచ్చేసాడరా అంటాడు ఎవడో. ఇక్కడ ఆక్షేపించడానికి సిద్ధంగా ఉంటారు కదా, అందుకని మళ్ళీ వెళ్ళలేము, అలాగని ఉండలేము. పైగా అక్కడ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయంటే మనలాగా రకరకాల వ్యక్తులంతా ఏ మీసాలు లేకుండా తిరిగేసే దేశం కాదు అది. ఉద్యోగం లేకుండా 2 నెలలు దాటుంటే మొత్తం జైల్లో పెట్టేస్తారు బయటికి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ముందు నుంచి ఎలా ఉంటుందంటే, విదేశాల్లో, ఐరోపా దేశాల్లో మనిషి ఖాళీగా ఉంటే నేరం చేస్తాడు, చేసి తీరతాడు. ఖాళీగా ఉండడానికి వీలు లేదు. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉన్నాడంటే దెయ్యాలు ఉంటాయి అందులో. ఏదో పనిలో ఉండాలి మనం ఖచ్చితంగా. నీకు ఉద్యోగం రాని లేకపోయినా నిరంతరం చదువుకోవడం పనికే పెట్టుకో. ఆ గంటకో పుస్తకం పెట్టుకో, చదువుకో హాయిగా. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయింది, నువ్వు శాఖలో నువ్వు పూర్తి చేసావు. ఉద్యోగం రావడానికి 6 నెలలు పట్టచ్చు, ఏడాది పట్టచ్చు. ఉద్యోగం రాలా అనక్కర్లేదు. ఉద్యోగం రాలేదు అంటే
తర్వాత ఉద్యోగం వచ్చాక మనం తీరిక లేకుండా అయిపోతాం కదా. ఇప్పుడు కాస్త తీరిక దొరికింది. సుఖంగా మనం చదివినటువంటి శాఖలోనే కొత్త అడ్వాన్స్ ఇన్నోవేషన్స్ ఉంటాయి, కొత్తగా జరిగిన పరిశోధనలు. వాటి గురించిన పుస్తకం చదువుకుంటే ఉద్యోగంలో చేరేనాటికి నువ్వు నెంబర్ 1 కింద ఉంటావు అక్కడ. ఇవన్నీ ఎప్పుడు తెలిసే నీకు? మనం ఇద్దరం ఒక్క కాలేజీలోనే చదువుకున్నాయి కదా, నీకెలా తెలిసే అంటే తెలుస్తాయి. నువ్వు పుస్తకాలు చదవాలా, నేను చదివా, అది తేడా. ఖాళీగా కూర్చోకూడదని ఎప్పుడు కొత్త పుస్తకం ఏదో ఒకటి చదవాలి. దాన్ని మన ఉపన్యాసాల్లో జోడించాలి ఖచ్చితంగా. నాకు మొన్న 25 కదా, 22 3 రోజుల క్రితం భీమవరంలో మాండూక్యోపనిషత్తు మీద మాట్లాడా. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు అని వేదాంతంలో చాలా జటిలమైన విషయాలు అవి. దాని మీద మాండూక్యోపనిషత్తు మీద మాట్లాడా. మాండూక్యోపనిషత్తు అంటే అర్థం, మండూకం అంటే కప్ప. కప్ప జీవితం నుంచి ఒక మహర్షి అనేక విషయాలు గ్రహించి ఉపనిషత్తుగా రాశాడు. కప్ప జీవితం నుంచి. కప్ప జీవితం నుంచి మనం ఏం గ్రహిస్తామండి? బయాలజీ విద్యార్థులను ఇంటర్మీడియట్లో కప్పని కోయమంటే లక్షల కప్పలు కోసేశారు. మీరందరూ చదివారు కదా, బైపీసీలు అవిను శుభ్రంగా. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది ఉంటే అన్ని కప్పలను చంపేశారు. కొత్తగా ఒక్క కప్పని కనిపెట్టలే. కప్పగంతుల మేళం తయారైంది. ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగంలోకి, ఈ పెళ్లిలోంచి ఆ పెళ్లిలోకి కూడా మారిపోతున్నారు ఇప్పుడు. అది కూడా అయిపోతుంది ఇక్కడ. వీడు నచ్చకపోతే వాడు నచ్చకపోతే వీడు. ఈ నచ్చడం అనే దానికి అర్థం లేదు ఇక్కడ. కప్పగంతులు ఆయన కనిపెట్టింది కొత్త విషయం. ఆయన ఏమన్నాడు అంటే, కప్ప ఎప్పుడు గంతులు వేస్తూ ఉంటుంది కదా, ఓ చోట ఉండదు కదా. అలాగ మనిషి కూడా పగలల్లా మెలుగుగా ఉంటాడు, జాగ్రత్త అవస్థ. రాత్రి పడుకుని కలగంటాడు, స్వప్నావస్థ. అది అయిపోయాక గాఢ నిద్రలో గడతాడు, సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తి కూడా తెలియని తురియ అవస్థలో గడతాడు, 4వ అవస్థలోకి. ఇవన్నీ గంతులే కదా, కప్పగంతులే కదా. పొగలో గంతేసాడు, అందులోంచి కలలో గంతేసాడు, అందులోంచి గాఢ నిద్రలోకి గంతేసాడు, అందునుంచి నిత్య సమాధి స్థితిలోకి గంతేసాడు, మళ్ళీ తెల్లారేసరికి పగల దాంట్లోకి వచ్చాడు. కప్పగంతులే కదా, అందుకే మాండూక్యోపనిషత్తు అన్నాడు. ఇంకో విషయం చెప్పాడు పైగా, ఆ గ్రంథంలో చెప్పింది. కప్ప 9 నెలల పాటు బురదలో ఉంటుంది, చెరువు అట్టడుగున ఉంటుంది. తర్వాత అంటే మొత్తం దాని బయట తిరిగే కాలం ఎంత, లోపల ఉండే కాలం ఎంత లెక్క గడితే ఒక 3 నెలలు సుమారుగా బయట తిరుగుతుంది, 9 నెలలు చెరువు అట్టడుగునే ఉంటుంది. అలాగే యోగి అయిన వాడు ఏడాదికి 9 నెలలు సమాధిలోనే ఉండాలి. మిగిలిన 3 నెలలు సామాజిక విషయాలు పట్టించుకుని లోకులకు ఏమన్నా చేయగలిగితే చెయ్యాలి. అంతేగాని లోకంలో ఉండే విషయాలన్నీ వీడు ఒంటికి పట్టించుకుంటే వీడు యోగి పోయి రోగి అవుతాడని చెప్పాడు. అందుకోసం మాండూక్యోపనిషత్తు. ఇవి ఆ పుస్తకంలో చదివా. కానీ ఆ వేళ నేను చదివిన దినపత్రిక నాకు ఉపయోగపడింది, అప్డేట్ అవ్వడం అంటే అది. ఆవేళ నేను ఈనాడు ఆదివారం పుస్తకం చదివాను. అందులో ఏవో ఒక ముఖ చిత్రం తిప్పగానే విచిత్రాలన్నీ, ప్రపంచంలో విచిత్రాలన్నీ ఇస్తాడు. నేను బాగా చదువుతాను బట్టి. అందులో ఏమి ఇచ్చారంటే, కప్ప వారానికోసారి చర్మాన్ని మార్చేస్తుంది, పైగా దాని చర్మాన్ని అదే తినేస్తుంది అని ఇచ్చాడు. ఏం సమాచారం రా అనుకున్నాను, నాకు తెలియదు నిజంగా. ఇది ఉపనిషత్తులో మహర్షి చెప్పలా, ఇవాళ పుస్తకంలో చదివాను నేను. దాన్ని సాయంత్రం ప్రసంగంలో జోడించా. అద్భుతం అండి, ఇది మేము ఎవరో వినలేదని అడతారు. నేను వినలేదు, ఏం చేయమంటారు? అప్డేట్ అవ్వడం అంటే ఇది ఇంకా వేదాంతానికి పనికొస్తుంది. కప్ప తన శరీరం పైన ఉన్న చర్మాన్ని దాన్ని మింగేస్తుంది, ఇలా లాగేసి నాలుగుతో లాగి ఇలా వెనక్కి లాగి మింగేస్తుంది, అదే మింగేస్తుంది. అంచేతనే కప్పకి దేహభ్రాంతి లేదు. అది వారానికోసారి చర్మం మారిపోతుంటే దేహభ్రాంతి ఎక్కడండి? మనకు అదే దేహం ఉండడం వల్ల, అదే బొగ్గలు ఉండడం వల్ల బొగ్గలు కొంచెం మడతపడ్డాయి అని బెంగెట్టుకుంటున్నాయి. ఇక్కడ నీ బొగ్గలు రోజు మారిపోయాను, ఏం బెంగెట్టుకుంటావో వదిలేసాము ఇక విషయాన్ని. అందుకని ఇప్పుడు సగం సంపాదన బ్యూటీ క్లినిక్ పారేస్తున్నారు. ఆడపిల్లలు పారేస్తే పర్వాలా, మగపిల్లలు కూడా పారేస్తున్నారు. క్షౌరశాలని ఇప్పుడు క్షౌరశాల అన్నట్టే మెన్స్ బ్యూటీ సెలూన్. ఏం చేస్తాడో ఇక్కడ బ్యూటీకి? జుట్టు కత్తిరించడానికి బ్యూటీ ఏమిటండి? అలా అంటే కానీ వాడు రాడు. పైగా రిటర్న్ ఫ్రమ్ దుబాయ్, అక్కడ ఫీజు కూడా అలాగే ఉంటుంది, దుబాయే. వీడు మరీ బ్యాడ్ బాయ్ ఇక్కడ, దుబాయ్ కాదు ఇక్కడ. అంటే దుబాయ్ అంటే సంస్కృతంలో ఇద్దరు అబ్బాయిలు ఫీజు వసూలు చేస్తారు అక్కడ. ఇప్పుడు ఇంత బ్యూటీ గురించి ఇంత తాపత్రయం ఎందుకు వచ్చిందండి మనకి? సహజమైన సౌందర్యంతో నా తెలివితేటలే నాకు సౌందర్యం, నా ధైర్యమే నాకు సౌందర్యం, నా జ్ఞానమే నాకు సౌందర్యం అని మీరు అనగలిగితే నా ప్రవచనం సార్థకమైనట్టు లెక్కమ్మ. అది సార్థకత అంటే శారీరక సౌందర్యం.
మనం ఎన్ని మెరుగులు దిద్దినా, ఎన్ని పూసినా, ఎన్ని రాసినా, ఏం చేసినా పుట్టినప్పుడు ఏ అందం ఉందో అదే ఉంటుంది. ఇక నువ్వు దాన్ని ఏం చెయ్యలేవు. ఆ రంగు మార్చలేవు, ఆ రుచి మార్చలేవు, ఏం చెయ్యలేవు. ఏం చేసినా పైకే. పైగా ఈ పూతలు రాతలు అన్నీ అలవాటు పడ్డం వల్ల ఏమవుతుందంటే ఉన్న శరీరం పాడైపోతుంది. ఇవన్నీ రసాయనాలే కలిపారు. మీకే బాగా తెలుసు నాకంటే. ఇవన్నీ కెమికల్స్. ఎందుకు కలుపుతారు? నిలవ ఉండడం కోసం. భారతీయ వైద్య విధానానికి, భారతీయ జీవనానికి, పాశ్చాత్య జీవనానికి తేడా ఏమిటో తెలుసు. ఒక ప్రధానమైంది, అప్పటికప్పుడు వండుకుని వేడిగా తినడం భారతీయత. దాన్ని వండిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి శవపేటికలోంచి తీసినట్టుగా వారం రోజులకి తీసి తినడం పాశ్చాత్య నాగరికత. శవపేటికలోంచి తీయడమే. పైగా తీసినప్పుడు ఏం చేస్తాడు? అది చల్లగా ఉంటుంది కదా, అందుకని మళ్ళీ వైక్కురభూమిలో పెడతాడు. దీన్నే అనవసరం ఇదో దండగా అదో దండగా. అధిక మాసం కరువులో అధిక మాసం అని దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. దీన్ని అసలు తద్దినం ఒకటి, అధిక మాసం తద్దినం ఒకటి. ఇప్పుడు ఈ సంవత్సరం శోభకృత్తని వస్తుంది. రేపు మార్చి తర్వాత ఉగాదికి శోభకృత్త నామ సంవత్సరం. మనకి 5 ఏళ్లకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. అది క్యాలెండర్ సరిపోవడం కోసం పెట్టిన ఏర్పాటు. మనకి కాదు, చైనాలో కూడా వస్తాయి. 3 ఏళ్లకోసారి 1 మాసం అధికంగా వస్తుంది. వాళ్ళు దాన్ని లీపు సంవత్సరం అని చెప్పి 1 నెల మొత్తం కలుపుకుంటారు. అధిక మాసాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇదేం సెంటిమెంట్ కాదు, శాస్త్రం అది. మనకి శ్రావణ మాసం అధికంగా వస్తుంది వచ్చే సంవత్సరంలో, శోభకృత్త నామ సంవత్సరంలో. అంటే వరలక్ష్మి వ్రతం 2 సార్లు వస్తుంది. మంగళవారాలు 8 వస్తాయి, 4 కాదు ఇక్కడ. శుక్రవారాలు 8 వస్తాయి. ఓ పంటే పంట, ముత్తైదువులకే పంట, పురోహితులకే పంట, బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. అందులోనే ఇంకో ఇబ్బంది ఏమిటో తెలుసు. ఎవడు తండ్రైనా శ్రావణ మాసంలో పోయాడు అనుకో, వాడు 2 తద్దినాలు పెట్టాలి. నిజం తద్దినం ఒకటి, అధిక మాసం తద్దినం ఒకటి. వాడు ఏమనుకుంటాడు, ఒక తద్దినానికి ఈవేళ మేమంతా పెడుతూ ఉంటాం కదా, మాకు ఉన్నవాళ్ళం కాబట్టి భగవంతుడు దేవుళ్ళు మాకు పర్వాలి. కానీ కొంచెం మధ్యతరగతి వాళ్ళు పెట్టాలంటే కష్టమండి. ఇంట్లో పెట్టినా బయట పెట్టినా ఈవేళ ఆబ్దికానికి 10,000 పైన ఖర్చు అవుతున్నాయండి. లేకపోతే మళ్ళీ 2వ మాసం కూడా పెట్టాలంటే దాన్ని అధిక మాసం, అధిక తద్దినం అంటారు. ఇలాగ మనకి అధిక తద్దినం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక తద్దినం, దాన్ని తీసి మైక్రోవేవ్లో పెట్టడం మరో తద్దినం. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని రుచి అంతా పోయి చప్పిడి కింద తయారైపోయింది. దాన్ని నువ్వు మైక్రోవేవ్లో పెట్టినప్పుడు ఏమైంది, 1 నిమిషంలోనే అది వేడెక్కిస్తుంది కదా. అంటే ఖచ్చితంగా తీవ్రమైన శక్తే కాదా? ఆ తీవ్రమైన వేడి దానికి వచ్చిందంటే ఆ వేడే నీ శరీరంలో చేరుతోందా లేదా? క్యాన్సర్ వచ్చిందంటే ఎందుకు రాదు మిత్రమా? చదువుకున్నవాడు ఆలోచించు. త్వరలో భారతదేశాన్ని ముంచబోయే భయంకర వ్యాధి క్యాన్సర్ అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరిపిన వైద్య సర్వే నిరూపణ చేస్తోంది. కరోనా నుంచి తగ్గించుకుందామని ఆందోళన లేకుండా ఉండడానికి వీల్లేదు. క్యాన్సర్ ఇప్పటికే చాలా వ్యాపించేసింది అనేక రంగాల్లో. ఎందుకంటే మన ఆహారం కారణం. నిలవ తిండి. మన అనారోగ్యాలకి 2 కారణాలు. 1 నిలవబెట్టిన తిండి, 2 నిలుపుకోలేని మనస్సు. ఈ 2 కారణాలు. నిలవబెట్టిన తిండి, 2 నిలుపుకోలేని మనస్సు. ఏదో వస్తువు చూస్తారు కాగానే ఐ వాంట్ ఇట్ వెంటనే ఫోన్ తీస్తాడు. ఓ నొక్కుతాడు. ఇక్కడ వీడు ఫోన్లో మొత్తం మొబైల్ ట్రాన్సాక్షన్ అంతా పెట్టుకున్నాడు. ఓ నొక్కాడు. వాడు అక్కడ ఏం చేస్తాడు, వీడి ట్రాన్సాక్షన్తో పాటు వీడి పాస్వర్డ్ వీడివన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. దాంట్లో మనకు ఫోన్లో ఎవడో ఒక మెసేజ్ పెడతాడు, నీ ఫోన్కి ₹1 కోటి లాటరీ వచ్చింది. వాడు ఏమన్నా మనకు మేనత్త కొడుకా? మేనత్త కొడుకు అయితే మాత్రం మన ₹1 కోటి ఇస్తాడా? ఎందుకు ఇస్తారండి? ఆ మాత్రం ఆలోచన ఉండద్దా? నువ్వు బీటెక్ చేసావు మిత్రమా, వాడు మనకి ఇవ్వడు, పరాయి వాడు. ఎందుకు ఇస్తాడు? అసలు వెంటనే మెసేజ్ ఆపేయాలి, డిలీట్ చేసేయాలి. అది మానేసి ఏమో మనకు అదృష్టం ఉందేమో అని పెట్టేస్తాడు. ఇక్కడ వాడు పంపమనమని పంపుతాడు, ఏదో లింక్ పంపుతాడు, దాన్ని క్లిక్ చేస్తాడు, తుక్కైపోతాడు. ఆ లింక్ క్లిక్ చేయడంలోనే మొత్తం పోయింది. చదువుకున్నవాళ్ళు పడుతున్నారు ఈ వ్యామోహంలో. పామరుడు పడితే ఇబ్బంది లేదండి, తెలియదు అనుకుంటాం. బీటెక్ చదువుకున్న వాళ్ళు పడ్డం ఏమిటండి? మనం ఎందుకు చదువుకున్నాం? ఆ మాత్రం ఇంత టెక్నాలజీ మనకు తెలుసును కదా, వాడెవడో మనకు మోసం చేస్తున్నాడని తెలియదు. వాడికి ఎందుకు చెప్పాలంటే మనం ఏమో మనకి ఇస్తాడేమో అని అర్జెంటుగా ఏదో చెబుతూ ఉంటాం. మనం వెంటనే ఏమైపోతుంది, ఎంత నష్టమైంది. ఇక వీటి నుంచి బయటపడగల ఈ ఆందోళనలో మనం ఏమైనా పోగొట్టుకుంటే, ఎవరైనా ఆత్మీయులు దూరమైతే, ఆస్తులు దూరమైతే, ఉద్యోగమే లేకపోతే, వచ్చిన ఉద్యోగం పోతే వెంటనే ఉపయోగపడేది దైవభక్తి. గుళ్ళో కూడా వెళ్ళక్కల, మీ ఇంట్లోనే మీరు కూర్చుని యోగ నిద్ర పాటించండి. యోగ నిద్ర అంటే ఏమిటో తెలుసా? నిద్రపోతున్నట్టుగా ఎదుటి వాళ్ళకి కనబడతాం, కానీ మనం నిద్రపోం.
మంచం మీద పడుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, కళ్ళకి గంతలు కూడా పెట్టుకుంటాం. ఐ షేడ్స్ అని విమానాల్లో ఇస్తారు, అవి పెట్టుకోండి, అవసరమైతే పెట్టుకోండి. బయట వాళ్ళకి ఎలా కనపడ్డాం, పడుకున్నాం, ఇక మన జోలికి రాదు, ఏం చెప్పరు, మరొకున్నారుగా అంటారు. ఇప్పుడు నడిచేవాడిని ఎప్పుడు దోమలు కొట్టావు, పడుకునేవాడికి ఏమీ పట్టావు, అందుకని వాడు పట్టించుకో. రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు మనం ఓ చోట నుంచి దోమలు కుడుతున్నాయి, నుంచుంటే కుడతాయి, అటు ఇటు తిరుగు కొట్టవు. నేను తరచు రైలు ప్రయాణాల్లో ఉంటాను, 15 రోజులు రైల్లోనే నిద్ర నా జీవితానికి. అందుకే నేనేం పెట్టుకున్నానేమో, రైల్వే స్టేషన్లో నేను ఉండాల్సి వస్తే బ్యాగ్ ఒకటే ఉంటుంది, అది అక్కడ పెడతా మధ్యలో, దానికి 10 గజాలు అటు 10 గజాలు ఇటు నడుస్తా, అదే నేను చేసే వ్యాయామం. అందుకే సన్నగా సిలిమిగా ఉన్నాం చూసుకోండి. మనకేం పొట్ట గట్ట పెరగదు, పెరగమన్నా పెరగదు, ఒక పూటే తిండి, మధ్యాహ్నమే అంతే. ఇప్పుడు ఇక్కడ వీరు పెట్టిన తినడం అంతే, మళ్ళీ రేపు మధ్యాహ్నమే, ఇంకేం ఉండదు ఇక్కడ. రాత్రి 2 అరటిపళ్ళు తింటాను, లేకపోతే దానిమ్మ పండు తింటాను, అంతే, అయిపోయింది. ఇది 2010 నుంచి నడుస్తుంది, ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. అయినా 2 గంటలు హాయిగా మాట్లాడుతున్నాం. నిన్న కూడా మాట్లాడాను, ఇంట్లోనే షూటింగ్ అయింది, 2 గంటలు మాట్లాడాను. వివేకానంద శంఖారావం అని మా శ్రీగరికపాటి నరసింహరావు అఫీషియల్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి కార్యక్రమం వస్తుంది. ఇవాళ జనవరి 25 కదా, జనవరి 25న వివేకానందుడు ఏ సూక్తి చెప్పాడో ఆ సూక్తి మా అబ్బాయి అడుగుతాడు, చదువుతాడు, నేను దాన్ని వ్యాఖ్యానం చేస్తాను. ప్రత్యేకించి మీ యువతరం కోసం రూపొందించిన కార్యక్రమం అది. ఏ రోజుకు ఆ రోజు మీరు అందులోకి వెళ్ళి అది ఒక్కటి చూడండి, ఏ రోజుకు ఆ రోజు టానిక్ పడిపోయినట్టే లెక్క, అనుమానం లేదు. ఇంకా అన్ని ఆందోళనలో పోతాయి. ఏ రోజుకు ఆ రోజు మీరు అనుకున్న ప్రశ్నకి సమాధానం ఆ రోజే వచ్చి తీరుతుంది. దైవ సంకల్పం అంటే అది. అంచేత దైవభక్తిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు. హాయిగా పడుకోండి, కళ్ళకు గంతలు పెట్టుకోండి, వీలైతే దుప్పట కూడా కట్టుకోండి. లోపల ఏం చేయండి తెలుసా, నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక మంత్ర జపం చేయండి. ఇతర మతస్థులు మీ దేవతలను స్మరించండి, నష్టమేం లేదు. దీనికోసం మతం మారాల్సిన పని లేదు, అన్నీ ఒకటే. ఏదో పేరు వాళ్ళు చెబుతారు కదా, దాన్నే స్మరించండి, ఆ స్మరణలోనే ఉండిపోండి. దీన్ని యోగ నిద్ర అంటారు. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్ర అంటే ఆయనే దేవుడు కాబట్టి ఆయన ఆత్మధ్యానంలో ఉంటాడు. మనం ఏదో జీవుడు అనే భావంలో మనం ఉన్నాం, మనం దేవుడు అనే విషయం మనకి ఇంకా తెలియదు, నిజం అంతే, కానీ మనకి తెలియదు. అందుకని మనం ఏం చేయాలి, దేవుడు వేరే అనుకుందాం, పర్వాలా, రాముడో కృష్ణుడో ఏదో ఒక పేరు మీ మనసులో ఉండదు, అదే స్మరిస్తూ పడుకోండి. మీ ఒత్తిడంతా దూరం అయిపోతుంది, మీ ఆందోళనలన్నీ దూరం అయిపోతాయి. పావుగంట అరగంట సేపు పడుకోగలిగిన జలేది చాలా తాజాగా తయారై బ్రహ్మాండమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంతా చేసుకోగలుగుతాం. ఒత్తిడిని దూరం చేసే విధానం ఇది. దీన్ని యోగ నిద్ర అంటారు. మన సంస్కృతిలో లక్షల ఏళ్ళుగా ఉంది, పురాణాల నిండా ఉన్నది ఇది. అది అలవాటు చేసుకుంటే మనం ఎంతో సాధించగలుగుతాం. ఇంకొక మాట, మీరు ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజీకి పేరు పెట్టుకున్నారు, అన్ని శాఖల వాళ్ళు ఉన్నప్పటికీ అది ముఖ్యమైన శాఖ కదా. ముందు భవిష్యత్తులో చెబుతున్నా మీకు, అంతరిక్షంలో ఉద్యోగాలకు బాగా డిమాండ్ రాబోతోంది. మీరు దానికి సిద్ధంగా తయారవ్వండి. ఏదో తోచిన కోర్సు నచ్చిందోటి, మనకు నచ్చిందో తేలికైందో ఒకటి చదివేసి అమ్మయ్య ఇంజనీరింగ్ అంటే కుదరదు. ఇక్కడ ఎప్పుడు నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంటుండే అంటే, నిజంగా ఉద్యోగాలు లేకపోవడం ఒకటి, ఆ ఉద్యోగానికి తగిన అర్హత మనకి లేకపోవడం ఒకటి. ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నది నిరుద్యోగత కాదు, నిజంగా ఉద్యోగం వస్తే ఉద్యోగానికి తగిన అర్హత కూడా చాలామందికి లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో కాదు, రిటన్ టెస్ట్లో కూడా దెబ్బతింటున్నారు. పరిజ్ఞానం లేదు, ముందు సంస్కారం పక్కనట్టండి. పరిజ్ఞానం, నాలెడ్జ్ అయినా ఉండాలి, సమాచారం తెలియాలి కదా, అది కూడా లేదు. ఏమన్నా అంటే మాకు సిలబస్లో లేదు. సిలబస్లో అన్నీ ఉంటాయా? అది సిలబస్, ఏముండవు అక్కడ. సిలబస్ అంటేనే అదో రాయి, దాంట్లో ఏదో పెడతారు, అప్పటికి తోచినవి పెడతారు. 10 ఏళ్ల క్రితం పెట్టారు, ఎప్పుడో మళ్ళీ మారుస్తారు. నీకోసం ప్రతి ఏటా పుస్తకాలు మారుస్తారా? జరిగేది కాదు అది. సిలబస్లో లేనిది కూడా మనకి రావాలంటే దినపత్రికలు చదవాలి. మీ చదువుకు సంబంధించిన జర్నల్స్ ఉంటాయి, ప్రత్యేక మ్యాగజైన్స్, అవి చదవాలి. అప్డేట్ అవ్వడం అంటే అది. అప్పుడు నీకు ఉద్యోగం ఎందుకు రాదు మిత్రమా? నిన్ను వెతుక్కుంటూ ఉద్యోగం వస్తుంది. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు, పార్వతీదేవి తపస్సు చేస్తుంది ఎందుకు? శివుడు కోసం. అది వచ్చినాయని కపట బ్రహ్మచార వేషం రూపంలో
శివుడు వచ్చాడు స్వయంగా పరీక్షిద్దామని. ఎందుకోసం తపస్సు చేస్తున్నావా అంటే చెలికెత్తలు ఎవరు పెళ్లి కొడుకు కోసం ఉన్నారు. పెళ్లి కొడుకు కోసం నువ్వు తపస్సు చేయడం ఏటమో, హిమాలయ పర్వతం కుమార్తెవి పార్వతీదేవివి, నిన్ను వెతుక్కుంటూ పెళ్లి కొడుకులే వస్తారు అనడానికి కాళిదాసు ఏమంటాడంటే నా రత్నం అన్విష్యతి మృగ్యతేహితతు అంటాడు. రత్నాన్ని వెతుక్కుంటూ జనం రాదు, రత్నాన్ని వెతుక్కుంటూ జనం పెడతారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం రాదు కదా. ఇంత చదువుకున్నావమ్మా, గొప్ప వంశంలో పుట్టావు, అందంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, తెలివితేటలు ఉన్నాయి, నిన్ను వెతుక్కుంటూ పెళ్లి కొడుకులు వస్తారు కానీ పెళ్లి కొడుకు నువ్వు వెతుక్కోవడం ఏంటమ్మా అంటారు. అలాగే మీరు కూడా ఈ కళాశాలలో చదువుకున్నారు అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగం రావాలమ్మా, మీరు ఉద్యోగాన్ని వెతకాల్సిన అవసరం రావద్దు. రత్నంలా తయారవ్వాలి ఒక్కొక్కడు. ప్రతిభ మన దగ్గర ఉందంటే ఏమండి మీ కాలేజీలో మంచి పిల్లలు ఉన్నారండి, మాకు కొంతమందిని ఉద్యోగానికి ఇప్పించడం మీ యజమానుల్ని మీ అధ్యాపకుల్ని సంస్థలు అడగగలగాలి. అలా మనం ప్రతిభను సంపాదించుకోగలగాలి. అంతరిక్షంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. అదేంటో తెలుసా? అంతరిక్షంలో పంటలు పండించడం. అంతేకాదు ఆహారం. ఇప్పుడు కూడా అంగారక గ్రహం మీదకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే చంద్రగ్రహం మీద కాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆహారం వెడుతోందండి, వెళ్ళకపోవాలి. కానీ దానికి రంగు ఉండదు, రుచి కూడా ఉండదు. అంతరిక్షంలో ఇస్తున్న ఆహారానికి రంగు లేదు, రుచి లేదు, ఇంకా అది కనిపెట్టలేదు. కానీ అందుకని వాళ్ళు తినలేకపోతున్నారు. మనకి ఇళ్లలో కూడా చూడండి, పెడితే కొన్ని పదార్థాలు మనకు నచ్చవు, అమ్మ చేసినా సరే నాకు ఐ డోంట్ లైక్ దిస్ కలర్ అంటాడు, ఇంకో కలర్ ఏదో కావాలి, టేస్ట్ నచ్చదు. అంటే రుచిగా ఉంటే నచ్చిన రంగులో ఉంటే తింటారు కదా. ఇప్పుడు అంతరిక్షంలో జరగాల్సిన పరిశోధన ఆహారానికి రంగు ఉండడం ఎలాగా, రుచిగా కూడా చేయడం ఎలాగా, వాడు ఇంకో 2 ముద్దలు తినేలా ఎలా చేయాలి, దాన్ని కొత్త సైన్స్, దాని గురించి ఆలోచన చేయండి. సాధ్యం కాదని అనుకోకండి. ఇంకో మాట, అంతరిక్షంలో కూడా గనులు ఉన్నాయి రకరకాల. చంద్రమండలంలో, అంగారక గ్రహంలో, రకరకాల గ్రహాల్లో గనులు ఉన్నాయి. అక్కడి నుంచి ఖనిజాలు వెలికి తీయాలి, అవి భూమండలానికి తీసుకురావాలి, లేదా అక్కడే ఉపయోగం చేయాలి. దాని మీద ఉద్యోగాలు బ్రహ్మాండంగా రాబోతూ ఉన్నాయి. అంతేకాదు టూరిజం కూడా ముందు ముందు అంతరిక్షానికి రాబోతోంది. ఇప్పటికే ఎలాన్ మాస్క్ గారు బ్రహ్మాండంగా మనోడు టికెట్ బుక్ చేసుకోండి అని చెబితే 20 ఏళ్ల తర్వాత పెట్టే ప్రోగ్రామ్కి 25 ఏళ్ల తర్వాత 2030లో పెట్టేదానికి ఇప్పుడు బుక్ అయిపోయినాయమ్మా టికెట్లు. 2030 కాదు 40లో పెట్టేదానికి ఇప్పుడు బుక్ అయిపోయినాయి టికెట్లు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఒక్కో టికెట్ 5 కోట్లు 6 కోట్లు ఫ్యామిలీలతో బుక్ చేసేసారు. అంత ఆసక్తి ఉంది. అంతరిక్ష విజ్ఞానాన్ని మొత్తం సంపాదించి రోదసీ టూర్కి నేను మేనేజర్గా ఉంటా అనగలిగితే కోట్లు ఆదాయం సంపాదించే అవకాశం ఉంది ఇక్కడ. అంతేకాదు అంతరిక్ష ప్రయాణాల్లో అనేక రకాల విచిత్ర రోగాలు వస్తాయి. ఇక్కడ ఉన్నట్టుగా ఉండదు పరిస్థితి, అక్కడ వచ్చే జబ్బులు వేరుగా ఉంటాయి. వాటికి వైద్యంలో పరిశోధనలు చేయగలిగితే అంతరిక్ష మహాసామ్రాజ్యాన్ని భారతీయ విద్యార్థులు పరిపాలించగలుగుతారు ఖచ్చితంగా. అంచేత ఏరోనాటిక్స్ అనేదాన్ని మీరు దానికోసం ఉపయోగించండి ఖచ్చితంగా. అలా చెయ్యాలంటే ఏం చేయాలో తెలుసా? లలితా సహస్రంలో చెబుతాడు. నేను అత్యాధునికమైన సైన్స్ నుంచి మళ్ళీ లలితా సహస్రంలోకి వస్తున్నా. ఇది మాట్లాడే విధానం ప్రాచీనం ఆధునికం 2 సమన్వయం చెయ్యాలి, అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. మాకు లలితా సహస్రం తెలుసు, విష్ణు సహస్రం తెలుసు, వేద మంత్రాలు తెలుసు, మోడర్న్ సైన్స్ మాకు తెలియదనడం, పైగా తిట్టడం. దిక్కుమాలిన సైన్స్ ఏముంది, దిక్కుమాలింది ఏం కాదు, చాలా గొప్పది అది. లేదా బాగా సైన్స్ తెలిసిన వాడు ఏమంటాడు, అసలు దేవుడు ఇదంతా బ్లైండ్ బిలీఫ్. వీడే పెద్ద బ్లైండ్. ఇక్కడ వీడు కనపడకపోతే దేవుడు లేడంటే సన్నాసి, వీడు కనపడకపోతే లేనట్టు. వీడు కనపడి వీడి ముందు హాజరయించుకోవలసిన కర్మ 14 భువనాలకు అధిపతి అయిన భగవంతునికి అవసరం ఏంటండి? ఇక్కడ ఎవడండి దేవుడు లేడడానికి? వీడికి ముందు కనపడి నేను దేవుడిని హాజరయించుకోవాలా? వీడు కనపడకపోతే లేనట్టే. ఒక్క ఉదాహరణ చెబుతాను. దేవుడు ఉన్నాడో లేదో, దైవశక్తి ఉందో లేదో మీకే తెలుస్తామా. రాత్రి పడుకుంటున్నాం కదా, కలగంటున్నాం కదా, గాఢనిద్రలోకి వెళ్ళిపోయాం కదా, మంచం మీద ఎవరున్నారో, పక్కన ఎవరున్నారో, లేదా ఇంట్లో ఎవరున్నారో అసలు పగలో రాత్రో ఏమీ మీకు తెలియదు కదా. అయినా మీ ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాస నిర్భయంగా నిస్సంకోచంగా నిరాటంకంగా నడుస్తుంది అంటే లోపల అమ్మవారి శక్తి కాదండి. అనుమానం ఏదైనా ఉందా? అందులో ఆ జీవశక్తి లోపల ఉంది. ఆ జీవశక్తినే దేవుడు అన్నారు. దాన్ని లలితాదేవి అన్నారు నీకు అర్థం కావడం కోసం. అది ఎముకల్లో ఉంది, మాంసంలో ఉంది, కొవ్వులో ఉంది, అన్నిట్లోనూ ఉంది. అందుకే అస్థి సంస్థిత లలితా సహస్రంలో ఉండేమాట, మాంసనిష్ట లలితా సహస్రంలో ఉండేమాట.
మేధోనిష్ట కొవ్వులో ఉంది. ఆ ఉన్న శక్తిని అమ్మవారు అన్నారు. మనం దేవుడు అనగానే గుళ్ళో విగ్రహం ఒకటి పెట్టుకుని ఇది ఎక్కడుంది, మరి నీ ఇంట్లో ఉంటుంది, ఇక్కడ పని లేదు. ఇక్కడ నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది. ఏ రకంగా ఉంది? శక్తి రూపంలో ఉంది. విద్యుత్ శక్తి ఎక్కడుందో మీకు ఎవరికైనా కనపడిందా? కానీ ఉందా లేదా? ఆ విద్యుత్ శక్తి కదా ఇక్కడ నేను దీపాల రూపంలో వెలుగుతోంది. ఆ విద్యుత్ శక్తి కదా నా మాటలను మీకు అందేలా చేస్తాను. విద్యుత్ శక్తిని నాకు చూపించండి, నా కంటికి చూపించండి, లేకపోతే నేను నమ్మనంటే నేను మూర్ఖుణ్ణి అవుతా. పనిచేస్తుంటే తెలియట్లా, చూపించడం ఏంటయా? పైగా అంతటా వ్యాపించి ఉంది. ఈ వైరంతా విద్యుత్ ఉందా లేదా? కనిపించదే, వైరే కనపడుతోంది. వైరు కోసి వేలు పెడితే కనపడుతుంది, పెట్టు తెలుస్తుంది, ఇంకా మనం కనపడం. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతము విద్యుత్ వ్యాపించినప్పటికీ బల్బు ఉన్న చోటే విద్యుత్ కనపడుతోంది. అలాగే భగవంతుడు సృష్టి అంతా వ్యాపించినప్పటికీ దేవాలయంలోనే వ్యక్తం అవుతాడు ఖచ్చితంగా. అది దేవాలయం ఉనికి, దేవాలయ వ్యవస్థ. ఇది అర్థమైతే అది అర్థం. ఇది జరగాలంటే విమర్శ రూపిణీ విద్య వేదాది జగత్ ప్రసూహు. లలితా సహస్రం పారాయణ చేసేవాళ్ళందరికీ తెలుసు విద్య ఎలా ఉండాలంటే విమర్శ రూపిణి. విమర్శించుకుంటూ చదవాలి. అంతేగాని చదువుతున్నప్పుడే సార్ ఇది పరీక్షలో వస్తుందా, పరీక్షలో రాదమ్మా పక్కన వస్తుంది, నీకు ఎందుకు గొడవ. ఇవాళ పాఠాలు చెప్పేవాళ్ళు మాస్టర్లు కాదు, ఇంపార్టెంట్ చెప్పేవాళ్ళు మాస్టర్లు అయ్యారు. ఇంపార్టెంట్ జ్యోతిష్యులు చెప్తారు, మాస్టర్లు ఎందుకు చెప్పడం? ఇంపార్టెంట్ చెప్పడం ఏంటండి? అసలు సిలబస్ అంతా ఇంపార్టెంట్ కాబట్టి సిలబస్ కింద పెట్టారు దాన్ని. ఇంపార్టెంట్ కాకపోతే పెట్టరు కదా. రోడ్డు మీద పోయేవాళ్ళు అందరి కథలు మీకు పాఠాల్లో ఉండవు కదా. ఇంపార్టెంట్ కాబట్టి పెట్టు. అందులో ఇంపార్టెంట్ ఏమిటి? పైగా ఇంపార్టెంట్ చెప్పగానే ఏమంటాడు సార్, విఐపి సార్ అంటాడు, వెరీ ఇంపార్టెంట్. అది కూడా చెప్ప వివిఐపి, దీనికి అర్థం లేదు. ఇంకా లోకంలో ప్రముఖ వ్యక్తులు అంటే ప్రముఖుడు, మరీ ప్రముఖుడు, అత్యంత ప్రముఖుడు, ఇలాగే విడదీస్తారండి. ఇక్కడ ఒక్కసారి అత్యంత ప్రముఖుడు అని జాతీయ స్థాయిలో పేరొందిన వాడికి ఆ ఊపిరి, రాత్రి ఉండే ఊపిరి ఆగిపోయిందని, రాత్రి పగలు అతనికి తెలియకుండానే నడుస్తున్న ఊపిరి ఆగిపోతే 3 నిమిషాల్లో శ్మశానాన్ని బట్టి కాల్చి పారేసేది. ఎవరికి కావాలి? నీ సెలబ్రిటీ. ఇక్కడ శ్మశానానికి సెలబ్రిటీలు ఉండరు, అందరూ ఒకటే. అక్కడ శ్మశానానికి సెలబ్రిటీలు ఉండరు. ఎంత కోటీశ్వరులైనా, ఎంత కూటికి లేని వాళ్ళైనా, ఎంత మేధావులైనా, ఎంత మామూలు మనుషులైనా సమానంగా చూడగలిగేది శ్మశానం ఒక్కటే. శ్మశానం నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. అందుకే శ్మశానానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళండి, భయపడకండి, వెళ్ళండి, చూడండి ఏం జరుగుతుందో. చాలా తత్వం తెలుసుకోవచ్చు. వైరాగ్యం వెంటనే వస్తుంది, ఎవడో చెప్పక్కల. రేపొద్దున మనం ఇంతే కదా. ఇప్పుడు ఈ మోసేవాళ్ళు 4 ఉంటారు, రేపొద్దున వీడు పైకెక్కుతాడు, ఇంకోటి మోస్తాడు, అంతకంటే ఉంది అక్కడ. అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. అప్పుడు సక్రమ సంపాదనే చాలా ఎక్కువ. అక్రమ సంపాదన ఎందుకంటే పని లేక. ఈ విమర్శ చేస్తూ చదవాలంటే మీరు ఇంజనీరింగ్ చదివేటప్పుడే సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఏరోనాటిక్ కానీ, ఇంకొక రకం కానీ, లేదు వైద్య సంబంధమైనది కానీ, ఏదైనా సరే మీరు చదివేటప్పుడు ఆలోచించండి ఇందులో ఏం చెబుతున్నారు, దాన్ని జీవితానికి అన్వయిస్తే ఎలా ఉంటుంది. అదే విమర్శ రూపిణి. విత్ క్రిటిసిజం అంటే ఏమిటి? ఏదో తిట్టడం కాదు. క్రిటిసిజం అంటే, విమర్శ అంటే దూషించడం, ఆరోపించడం కాదు. ఇదెందుకు అని కొంచెం ఆలోచిస్తూ చదివితే వెంటనే తోస్తుంది అది. అలా ఎవరికి తోచిందో వారు శాస్త్రవేత్తలు, అంతకంటే లేదు ఇక్కడ. ఎవరికి తోచిందో వారు శాస్త్రవేత్త. లేనివాడు మామూలు ఉద్యోగం అవుతాడు. లేకపోతే నువ్వు ఇంత చేసి బీటెక్ చదువుతున్నావు, వెళ్ళి సాఫ్ట్వేర్లో చేరుతున్నావు, అక్కడ ఉంటే ప్రోగ్రామింగ్ అండి. ప్రోగ్రామింగ్కి బీటెక్ అవసరం లేదు. కొన్ని రకాల ఉద్యోగాలు సాఫ్ట్వేర్కి 10th క్లాస్ చాలు, ఇంటర్మీడియట్ చాలు. ఇప్పుడు వాళ్ళు అది కూడా మొదలెట్టేశారు. మనకు అనవసరం అండి ఇదంతా, మామూలు వాళ్ళని చూసి. ఎందుకంటే బీటెక్ వాడిని అడిగితే నెలకి 1,00,000 రూపాయలు కనీసం అడుగుతాడు. 10th క్లాస్ వాడిని పిలిచి కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్పితే వాడు 25,000కి వచ్చేస్తాడు. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు పోయినవి ఎవరో అనుకోండి, చిన్నవాళ్ళని ఎవరిని తీసేయలేదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. చిన్నవాళ్ళని తీసేయాలా? సంవత్సరానికి 50 లక్షలు 60 లక్షల ప్యాకేజీ ఉన్న వాళ్ళని పీకేసారు. ఎందుకని? 50 లక్షల ప్యాకేజీ వాడిని ఒకరిని పీకేస్తే 10 లక్షల ప్యాకేజీ వాళ్ళు 5గురు వస్తారు. వాడు వ్యాపారం వాడిది, నీ క్షేమం వాడికి కావాలా? ఈ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళాలా? దయచేసి ఆలోచించండి. ఇవాళ జరుగుతున్న నష్టం ఏమిటంటే, భారతదేశానికి అత్యంత మేధావులుగా మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మన శక్తి అంతా అక్కడ ఉపయోగిస్తున్నాం. భారత శాస్త్రవేత్తల ప్రభావం అపారము, దారుణి సమాచార విశేష విద్యనని చాటెను,
చాటిరి నిన్నను మొన్న చాటిరి ఎల్లరు నిన్న మొన్న భారత శాస్త్రవేత్తల ప్రభావం అపారము దారుని సమాచార విశేష విద్యనని చాటిరి పెద్దలు నిన్న మొన్న మీ వారు పరాయి దేశముల భాగ్యము పెంచుచు జన్మభూమికిన్ భారము కారే మీ వారు పరాయి దేశముల భాగ్యము పెంచుచు జన్మభూమికిన్ భారము కారే అమ్మకు ఉపవాసములు అత్తకు పాయసములా అమ్మకు ఉపవాసములు అత్తకు పాయసములా అమ్మను పస్తు పడుకోబెట్టి అత్తగారికి పొట్టు చీర కొంటావా నాయన ఎవడు ఆనందించే విషయం ఇది ముందు అమ్మను చూసుకోవాలి కదా అది బాధ్యత కదా ఖచ్చితంగా అమ్మ అంటే భారతదేశం కదా మన భారతదేశంలో ఇవాళ మేధావులు కనపడలేదండి మేధావులు ఉన్నారని శుభ్రంగా మేసేసేవాళ్ళు వాడు బాగా గట్టిగా చదువుకున్నాడంటే అమెరికా వెళ్ళిపోతున్నాడు కష్టపడి పనిచేసేవాడేమో గల్ఫ్ వెళ్ళిపోతున్నాడు పనికి మాలిన వాళ్ళమంతా ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్